దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాండి. గమనించండి, నేను చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథాలు చేసి. ఆ మాటలు అలా ఉన్నాయో లేవో ఒకసారి గమనించండి. చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి అయిన యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఆ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోచైన నూతనమైన అతి శ్రేష్టమైన లేఖన ప్రత్యక్షతతో కూడిన క్రీస్తు మర్మముతో ఇమిడినటువంటి సర్వ సంపూర్ణ సత్యమైన హితబోధ ఏదైతే ఉన్నదో, నీ మనస్సులో ఉన్న సంగతులు మాతో ముచ్చటించాలని ఒక తండ్రిగా కొన్ని బాధ్యతలు నువ్వు చెప్పాలని ఉంటావు, కొన్ని సంగతులు పంచుకోవాలనుకుంటూ ఉంటావు, కొన్ని విషయాలు హెచ్చరికలు జారీ చేసి సరి చేసుకుంటూ ఉంటావు. ఇలా ఇత్యాదిగా అవి ఏవైనా సరే నువ్వు ఏ సంగతులు చెప్పాలని నీ అనాది సంకల్పంలో నిర్ణయించబడిన నీ ప్రజలమైన నాచో మాచో ఇక ముందు కాలంలో ఎవరైనా వినాలని నువ్వు నిర్ణయించావు, వారందరితో నువ్వు ముచ్చటించాలనుకున్న సంగతులన్నీ బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి నీ అనాది సంకల్పంలో మీ దాసునికి ప్రత్యేకంగా నువ్వు నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి రిఖాందాల్లాషారా నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడుతున్నప్పుడు మా ప్రభువా, మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతరం వరకు నిత్యము నీ పాద సన్నిధిలో శిష్యరకము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూదిగంతల వరకు చేటుకు సిద్ధపడి సత్యములో మేము ప్రతిష్ఠింపబడి సత్యము నిమిత్తమై సేవకులుగా అభిషేకించబడి సర్వ సంపూర్ణ సత్యం అందరికి ప్రకటిస్తూ ప్రతి ఒక్కరిని సత్యంలో ప్రతిష్ఠింప చేస్తూ సత్య సంబంధమైన సంఘాలను స్థాపిస్తూ మందిరాలను కడుతూ సజీవ రాళ్లుగా ఆత్మ సంబంధమైన మందిరాలుగా వారిని తీర్చిదిద్దుతూ శిష్యులైన సేవక గణముగా చేస్తూ సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తూ మేము సంపూర్ణ సిద్ధి పొందుతూ వారి పట్ల మా పట్ల నువ్వు కలిగిన ప్రణాళికను కూడా నిర్ణయించబడిన ప్రతి పనిని సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచిదవసరాలని ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యము మాకు కలుగునట్లుగా నీ కృపను మాకు దయచేయమని, ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని, ఈ భూమి మీద మేము బ్రతికినంత కాలము
దేవా, మండే జ్యోతులు గాను, అనేకులు మండించే వ్యక్తులు గాను, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ముందుకు నడిపించి ప్రయోజకరమైన పాత్రలుగా చేసేవారు ఉండటానికి కృప దయచేయమని, క్రీస్తు పరిమళ సువాసన గాను, పత్రికలు గాను ప్రతి చోట ఉంటూ నీ నామాన్ని ఘనపరుస్తూ ఊరేగించే భాగ్యము కూడా కలుగొచ్చేయమని, ప్రతి చర్య ద్వారా క్రీస్తు ప్రతిబింబించేలాగా మేము బ్రతికి నిన్ను మహింపరచడానికి కూడా కృప దయచేయమని, ఈ సమస్త ఇంత్యాదిగా నువ్వు నిర్ణయించిన ప్రతి విషయంలో నీ కృప కలుగునట్లుగా మాకు ఉపదేశించి మనం బలపరచమని బతిమలాడుతున్నాం. మా ప్రభువా, నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నది దుష్టుడు, వాటి దూతలు, చీకటి అంధకార శక్తులు. ఈ లోక సంబంధమైన, కుల సంబంధమైన దేవి దేవతలు, దేవుళ్ళ ఎదుట పూజలు, ఇట్లాంటి ఏమైనా అడ్డులు ఉన్నట్లయితే వాటి ప్రభావం అంతటిని నీవు ఇచ్చిన అధికారం చొప్పున యేసు నామములో నీ సిలువ రక్తాన్ని బట్టి బంధిస్తున్నాం ప్రభు. విసిరి నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడే ఇప్పుడు నీ సంతోషం పరిపూర్ణ వాటి ప్రభావం లయమైపోవును గాక. యేసు నామములో రికాండాలశ బలమైన నీ సన్నిధి ప్రభావం చేత మేమున్న ఈ స్థలమును నింపండి, తేజో మహిమతో నింపండి ప్రభు. అయ్యా, నీ మహిమేగా ఆవరింపచేయండి ప్రభు. నీ చేతి నీళ్ళ నన్ను మమ్మల్ని దాచిపెట్టి నీ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి కృప కలుగును గాక. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ గృహం, ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలున్న ఆ గృహం, కాలనీ, గ్రామం, పట్టణం సమస్తం చుట్టూ కూడా ఇప్పుడుగా నీకు ముందుగా ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేయండి. జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నిత్యము నీ కనుదృష్టి, ముఖ కాంతి, తేజమాన వెలుగు, సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశింపచేయండి. సర్వోన్నతుని శక్తి నిత్యము కమ్మి ఉండునుగాక ప్రతి ఒక్కరు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజుల 6వ అధ్యాయం 16, 17 వచ్చిన ప్రకారం నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం నిత్యము జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ వ్యక్తుల చుట్టూ కావలి ఉండునుగాక. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచ్చిన ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయబడ్డ వ్యక్తుల చుట్టూ సమస్తం చుట్టూ ప్రాకారమే నిలిచి ఉందుగాక. అగ్ని ప్రాకారమే నిలిచి ఉందుగాక. యెషయా 51:16 ప్రకారం జ్ఞాపకం చేయబడి సమస్తం నీ చేతి నీడలు దాచిపెట్టబడును గాక. నీవే తోడుండి నడిపించను ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, కనికరించండి. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీదే ఆధారపడ్డా. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమలో కూడా క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. సమస్త కీడా పవిత్రతను కొట్టివేయి. నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మగ్లో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనూ గొప్పగా ఉంచి హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. అయ్యా, కనికరించండి ప్రభు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచనాల ప్రకారం, మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 7, 8, 20 వచ్చిన ప్రకారం, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయి. ప్రతి విషయము సత్యమును ప్రేమతో ప్రకటించగలిగే కృపను కూడా దయచేయి. నీవే తోడు నడిపించమని, సహాయము చేయమని బతిమలాడుతూ, దేవా, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటా. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాతావరణాన్ని, కరెంటును, అయా రికార్డింగ్ ఉపయోగపెడుతున్న సెల్ ఫోన్ సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకో. ఈ సమాజాన్ని, ప్రజలను, కుటుంబాలను, వ్యక్తులను, పెద్దలను, పసివారిని కూడా మీ స్వాధీనం తీసుకో. దర్శించు, వారిని రక్షించు. నీ భయం ఈ ప్రాంతమంతా ఆవరించి ఉండునుగాక. నీ తేజో మహిమంత ఈ ప్రాంతమంతా ఉండునుగాక. విక్కందల్లశ గొప్ప కార్యాలు జరిగించి నీ నామాన్ని మహింపరచుకోమని బతిమలాడు చేస్తున్నాములని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని నీకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునందు సమకూడిన, అలాగే ఈ మాటలు వింటున్న
ఇక ముందు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్న లేఖన భాగం తిమోతికి రాస్తా ఉన్న మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 7-8 వచనాలు. దైవజనుడు పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతితోనే అక్కడ మాట్లాడలేదు. తిమోతికి పైనున్న దైవజనుడు ఏదైనా హెచ్చరిక జారీ చేసినా, ఏదైనా సంగతి తెలిసినా, లేదు తన పైనున్న నాయకుని దగ్గర ఏదన్నా విషయాలు తెలుసుకున్నప్పుడు తన దగ్గర పెంపారబడుచున్న, అంటే వాక్యము చేత పోషింపబడుచు అలాగే పెంచబడుచున్న మాట అన్నమాట. దాని అర్థం పెంపారబడుచున్నారంటే వాక్యము చేత ఆహారం, శ్రేష్టమైన ఆహారం అందించబడుతా ఆ వాక్యం అనే బలము చేత ప్రయోజకరమైన పాత్రలు అవుతున్నారు. వారికి కూడా ఆ సంగతులు తెలియపరచుట విధి. ఆమేన్, హల్లెలూయా. ఆ విధి ఖచ్చితంగా కొనసాగించాలి. అంత నాకే తెలుసు అనుకున్నా కానీ నువ్వు ఎంత ఎర్రివాడవో, ఎంత ఎర్రిదానవో, నీ సంగతి నీకే బట్టబయలేలాగా దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించి నీలో అలా గూడు కట్టుకొని ఉన్నటువంటి అహంకారం, అంతా నాకు తెలుసు అనేటువంటి అహంకారం విరిగిపోయేలాగా ప్రభు కొన్ని పరిస్థితులు అనుమతించి ఆ తర్వాత నిన్ను సరిచేస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో కానీ, పరిచారకుల విషయంలో అయినా, సంఘ పెద్దలుగా ఉన్నాయి ఎక్కడైనా సంఘంలో ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. పదే పదే ఏదైనా ప్రసంగం చేస్తున్నప్పుడు విశ్వాసులు, పరిచారకులు, సంఘ పెద్దలు, సేవకులు అంటే ఈ ప్రాంతంలో ఉన్నాడు మమ్మల్ని టార్గెట్ చేసి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు ఈ దైవజనుడు అనే భావన కలిగి ఉన్న ప్రజలు ఎవరైనా ఉంటే దయతో మీ బుద్ధిహీనతను సరి చేసుకుంటే మేలు. ఎందుకంటే ఇక్కడ వీడియో రికార్డింగ్ చేయబడుతూ ఉంది, యూట్యూబ్లోకి వెళుతుంది. ఇక్కడ వింటున్న వాళ్ళు వీళ్ళ బ్రతుకులు చూసి ఎప్పుడు కూడా ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితులు లేవు. ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి కొన్ని సంగతులు ప్రభు గుర్తు చేసి అవతల వ్యక్తిని కదిలించటానికి, సరిచేయటానికి, దర్శించటానికి కొన్ని విషయాలు గుర్తు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి కూడా నాకు ఏ విషయం తెలిసినా కానీ మౌనంగానే ఉంటా. నా ఎదుట వ్యక్తులు ఎవరైనా పొరపాటు చేస్తున్నా మౌనంగా చూస్తానే మౌనంగా ఉండి దేవునికి అప్పచెబుతా, సరిచేయండి ప్రభు అని. ఒకవేళ వాక్యోపదేశంలో అక్కడ అవసరం అనుకున్న సందర్భం ఏదైనా ఉంటే దేవుడు ఖచ్చితంగా అది అనుమతిస్తాడు. నేను మాట్లాడాలి. నేను మాట్లాడినంటే అప్పుడు నాకు నా స్థానంలోకి ఇంకొకళ్ళు వస్తారు. అంటే అయితే నాకు పెట్టే కన్ఫామ్ అన్న అవుతుంది, లేదంటే పక్కన పెట్టడం అన్న జరుగుద్ది. యెహెజ్కేలు గ్రంథంలో మాట ఉంది, నాతో దేవుడు మాట్లాడిన మాట 3వ అధ్యాయంలో అట్టుకుంటా 33వ అధ్యాయంలో కూడా 2 చోట్ల ఒకే సందర్భం కనపడుతుంది. అక్కడ నరపుత్రుడా, ఈ ఇశ్రాయేలీలకు నిన్ను కావలివానిగా పెట్టి ఉన్నా, అయితే నువ్వు తొందరపడి ఏ విషయం కూడా వాళ్ళకి చెప్పడానికి వీలు లేదు. నీకు కొన్ని సంగతులు చెబుతాను, తెలిసిన మౌనంగానే ఉండాలి. నువ్వు మాట్లాడాలని ప్రయత్నం చేసినా నీ నాలుక అంగిలికి అంటి పెట్టి అలా ఉంచుతాను. అంటే నాలుక కదలకుండా పై దవడకు అలా అంటి పెట్టి అలా ఉంచుతాను. ఇంకా మాట్లాడటానికి ఏముంటుంది? దేవుడే మాట్లాడలేకుండా ఆపితే. జకరియా ఎలిజబెతుల విషయంలో దేవదూత వచ్చి సంగతి చెబితే జకరియా నమ్మకపోతే లూకాసు వార్త 1వ అధ్యాయంలో కనపడతాయి ఈ సంగతులు. జకరియా నమ్మకపోతే నువ్వు నమ్మలేదు కాబట్టి నీ బిడ్డ పుట్టి వాడికి పేరు పెట్టేంత వరకు నువ్వు మౌనంగా ఉంటావు, మాట బలకవాడు. ఇక అప్పటి నుంచి ఆయన సంజ్ఞలు చేయడం మొదలుపెట్టాడు. సంజ్ఞలు అంటే సైకిల్, అబ్బాయి బయట రండి. దూరంగా ఉన్నవాడు కేకేట అందకపోయినప్పుడు ఆ వ్యక్తి చూస్తూ ఉంటే చెయ్యి ఊపి పిలుస్తూ ఉంటాం. దాన్నే బైబిల్ అంటుంది సంజ్ఞలు చేస్తా అని.
దేవుడే మాట్లాడకుండా ఆపితే ఇంక ఎంత ప్రయత్నం చేసినా మాట్లాడటానికి ఏముంటుంది? జకరయ్య పరిస్థితి అయితే. మళ్ళీ దేవుడు అన్నాడు, నేను ఆజ్ఞాపించినప్పుడు సంగతి అంతా చెప్పాలి, అప్పుడు దాకా నువ్వు మాట్లాడటానికి వీల్లేదని. ఆ చెప్పిన నాటి నుంచి ఇప్పటి వరకు అదే పరంపర కొనసాగుతూ ఉంది. ప్రభు కృపలో ఆయన చిత్తంలో ఇంకా ముందుకు అదే కొనసాగుద్ది. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి, మీ సంగతులు ఎవరు బ్రతుకులు నేను చూసి ప్రసంగం చేయడానికి ఏ నాడు కూడా నడుము బిగించలేదు. అసలు నాకు ప్రసంగం చేయడమే జాతు కాదు. ప్రభు పక్షంగా నిలబడి వాక్యం చెబుదామని ఆసక్తి ఉంది, కానీ నిలబడతాం వాటికే. ఇంతవాటికి నా చేత ప్రసంగం చేయనీలా ప్రభు. మరి ఇప్పుడు మాట్లాడుతుంది నువ్వే కదా అంటారు. ఆధ్యాత్మిక పరిపక్వత లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. నిలబడుతుంది నేనే కానీ మాట్లాడుతుంది ఆయన. నా సొంతంగా నేను సిద్ధపడిన చోటికి ఒక్కటి కూడా మాట్లాడాలి. ప్రారంభంలో మూలవాక్యం అంటే గతంలో చెప్పా. యుద్ధం మీదకు వెళ్ళినప్పుడు శత్రు యొక్క బలం ఏంటో చూపిస్తాడు, చేతిలో వాడవలసిన ఖడ్గం ఏంటో చూపిస్తాడు, ఇక మిగతా అన్నీ ఆయనే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా ప్రజలతో ఇదిగో ఈ మూలవాక్యం ద్వారా నేను మాట్లాడాలని నాకు చెబుతాడు అంతే. నువ్వు ఎలా మాట్లాడాలనుకున్నావు, నీ చిత్త ప్రకారం మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకొని ఆయనకు అప్పచెబుతా. అందరిలాగా, అందరి దైవజనులాగా నాకు సిద్ధపడి వాక్యం చెప్పే అనుమతి నాకు ఇవ్వలేదు ప్రభు. అందుకే నేను చెప్పట్లేదు వాక్యం అంటుంది. ఒక మూలవాక్యం చెబుతాడు, లేదంటే ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అప్పుడు అవకాశం పరిస్థితులు బాగున్న దాన్ని బట్టి ఫలానా వాక్యం తీసుకొని ఫలానా అధ్యాయం ఫలానా వచనం చెప్తాడు ప్రభు. వెంటనే అది తీసుకొని ఇక నిలబడతా, ఇక నువ్వు మాట్లాడు ప్రభు అని. అలా ఇప్పటి వరకు 2016లో 15 అట్టుకుంటా ఆ నూతకి ప్రాంతానికి వెళ్ళి వాక్యం అందించడానికి వెళ్ళిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఎక్కడైనా నిలబడలేదు. సేవలోకి వచ్చిన తర్వాత కూడా నేను తోటికి ఎక్కడ ఎప్పుడు సిద్ధపడలేదు. ఇది రాంగ్ అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ దానికి రుజువు ఇంకొకటి ఉంది. ఇదే తిమోతి పత్రికలో సేవకుడు బోధించడానికి, ఖండించడానికి, తిద్దడానికి సిద్ధపడాలని కూడా ఉంది. లూకా సువార్తలు అట్టుకుంటా సువార్త పుస్తకాలు యేసు ప్రభు వారు అంటాడు, ఆ ఘడియలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలో అది పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి మాట్లాడతాడు కాబట్టి మీరు మౌనంగా ఉండండి అన్నాడు. నా నామం పేరట అందరినీ హింసిస్తారు, గాయపరుస్తారు, చక్రవర్తుల దగ్గరికి, రాజుల దగ్గరికి తీసుకెళ్ళి నిలబెడతారు మిమ్మల్ని ఖైదీల్లాగా. అయితే ఆ ఘడిలో ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలో మీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి మీ ద్వారా ఆ మాటలు వాళ్ళకు తెలియపరుస్తాడు. మీరైతే మాట్లాడరని ఉంది లేఖనంలో. ఈ మాట ఉంది 2వ తిమోతి పత్రికలో అట్టుకుంటా 4వ అధ్యాయంలోనే ఉంది ఆ సంగతి కూడా. ఉపదేశించుచు 2వ వచనంలో గద్దించుచు బుద్ధి చెప్పుచు సిద్ధపడి ఉండాలని చెబుతుంది. వాక్యం ప్రకటించుటకు సమయమందు అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణ దీర్ఘశాంతంతో అంటే అక్కడ అంటాడు నువ్వు సిద్ధంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలని చెప్పనే మాట ఉంటుంది ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలని ఏడ ఉంది తిమోతి పత్రిక. తీతు పత్రికలో కూడా ఉంటుంది, బోధకుడు గురించి, సంఘ పెద్ద గురించి రాసిన మాటలు ఉంటాయి అక్కడ. అయితే నాకైతే సిద్ధపడే అనుభవం లేదు, కానీ ఆ సమయంలో దేవుడు మాట ఇస్తాడు. ఇక ఆయన పక్షంగా నిలబడిచి ఇక ఆయన తన ప్రజలతో వాళ్ళకి ఎలా అర్థం కావాలో ఆ రీతిగా చెప్పుకుంటూ వస్తాడు. ప్రారంభంలో దైవజనుల దగ్గర నేను చూసి నేర్చుకున్న విషయం ఏంటంటే, సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ మాట. నేను వెళుతున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల పద్ధతులు ఏంటో నాకు తెలియదు ప్రభువా. వాళ్ళకి ఎలా నీ వాక్యం అందితే
చెవులకు ఇంపుగాను, స్వీకరించే మనసు హృదయము కలిగేలాగా ఏ మాట ఎలా అందితే ఉపయోగకరంగా ఆ పని నువ్వు అనుకున్న ఆ పని జరుగుతుందో నాకు తెలీదు ప్రభువా. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం అంటే పద్ధతులు, అలవాట్లు అన్నమాట. వాళ్ళ భావాల పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఎందుకంటే ఈ భూమి మీద అనేక జాతుల ప్రజలు ఉన్నారు. ప్రతి జాతికి ఒక రకమైన సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ పరంపరలోనే వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ కాలం అప్డేట్ అయిన దాన్ని బట్టి జనారణ్యంలో సంచరిస్తున్న చాలామంది ఆ మూఢ భక్తులు, ఆ మూఢ పద్ధతుల్లో, ఆయా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఆ సంస్కృతి సాంప్రదాయాల్లోనే బ్రతుకుతున్న వాళ్ళు చాలామందిని చూస్తూ ఉన్నాను నేను. దైవజనుడు కూడా ఈ సంగతులను చూసి నన్ను అభిషేకించినటువంటి ఓఫిరే గారు ఆయన ప్రార్థన అంట ఇది. ఎక్కడికి వెళుతానో ఆ మధ్యకాలం శ్రీకాళహస్తి నుంచి మణిబాబు గారు కూడా వచ్చాడు. ఆయన కూడా అదే ప్రార్థన చేశాడు. ఆయన వ్యక్తిగతంగా ఇచ్చిన ప్రసంగంలో ఇచ్చిన సాక్ష్యం అన్నమాట. నేను చెబితే ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థం కాదు ప్రభు, అయితే నన్ను మరుగుపరిచి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా నా నోట నుంచి నీ వాక్యాన్ని అందించి నీవే ఆ ప్రజలను సంధించు, దర్శించు, వారి హృదయాలు చెరవబడేలా కార్యం జరిగించు, నీవు అనుకున్న రక్షణ అనుభవంలోకి వారిని నడిపించు, రక్షణ పొందుంటే సరిచేసుకొని ప్రయోజకరమైన పాత్రలు అయ్యేలాగా సిద్ధపరచని ఇలా ప్రార్థన చేసుకున్నారు. ఆ ప్రార్థన నేను కూడా చేసుకున్న వాళ్ళ సాక్ష్యం విని. నా నోటి మాట ఎలా అందితే వాళ్ళకి ఇంపుగా ఉంటుందో, ఇది ఒక కారణం అయితే ఇంకో కారణం కూడా ఉంది. నేను ఉపదేశం అనేది ఎవరిలో కలవకుండా ప్రభు పాదాలు పట్టుకొని బతిమలాడితే ఇలా నడిపిస్తూ ఉన్నాడు. దానికి అసలు కారణం ఏంటంటే ప్రారంభంలో డేవిడ్ పాల్ యాంగిచో గారు ప్రార్థన చేశాడట. నేను బాప్తిసం పొందిన ప్రారంభంలో విన్న సంగతి ఇది. అయ్యా నన్ను ఒక బిల్లి గ్రహంలాగా వాడుకో అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఉండి విసుగు పుట్టి ఆపురా నీ ప్రార్థన అన్నాడు. ఏమైందయ్యా అంటే బిల్లి గ్రహం జీవితంలో అనుమతించబడిన ఆ శ్రమలో, వేదన, నిందన, అవమానాలు నీ జీవితంలో అనుమతిస్తే ఎప్పుడో చచ్చిపోయేవాడి నువ్వు. నీ జీవితంలో అనుమతించబడిన నిందలు, అవమానాలు, శ్రమలు, వేదనలు గనక బిల్లి గ్రహం జీవితంలో అనుమతిస్తే అతను ఎప్పుడో చనిపోయేవాడు. అయితే నాకొక బిల్లి గ్రహం చాలు, నాకొక డేవిడ్ పాల్ యాంగిచో చాలు. నిన్నుగా నేను కోరుకున్నాను. నువ్వు ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నా ద్వారా నా నోటి మాటను బట్టి ఎంతమంది నువ్వు రక్షించుకోవాలనుకున్నావో, ఏ రీతిగా నా నోటి మాట బయలు వెళ్ళాలని ఆశపడ్డావో ఆ రీతిగానే నా నోటి మాట ఉండాలి. ఆ రీతిగానే నా నోటి నుంచి నీ శ్రేష్టమైన ఉపదేశం నీ ప్రజలకు అందాలి. అలాగ దీవించు ప్రభు అని అడుగు, అప్పుడు నేను మిగతా పనులు చూసుకుంటాను అన్నాడట దేవుడు. ఆ సాక్ష్యం విన్న తర్వాత ఇక నా పద్ధతి కూడా మార్చుకున్నా. అంతకుముందు నా పద్ధతి అంతా ఏంటంటే, రక్షణ పొందకముందు, రక్షణ పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలు యేసన్న గారి వాక్యాలు ఎక్కువ విన్నా, ఆడియోలు. అప్పట్లో నాకున్న సెల్ ఫోన్ బట్టి ఆడియోలు ఎక్కువ రికార్డింగ్ తెచ్చుకొని విన్నప్పుడు యేసన్న గారి లాగానే వాక్యంలో నుంచి నిజ జీవితంలో జరిగినట్లుగా ఆయన ఉపమానం చెబుతాడు. నేను కూడా ఇట్నే చెప్పాలనుకున్నా మొండిగా ప్రారంభంలో. ఎప్పుడైతే ఈ సాక్ష్యం విన్నానో ఆ తర్వాత ఆ పద్ధతులన్నీ మార్చుకొని ప్రభు చెప్పినట్లు ఇక అడగటం మొదలుపెట్టా. ప్రభువా నా నోట నుంచి ఎలాంటి మాట నీ ప్రజలకు అందితే నీ చిత్తం నెరవేర్చబడుతుందో, నీ సంతోషం పరిపూర్ణమవుతుందో, నీవు అనుకున్న పని భూమి మీద జరుగుతుందో ఆ రీతిగానే నా నోట నుంచి నీ మాట నీ ప్రజలకు వాక్య ఉపదేశం, నా నోటి మాట అయినా వాక్య ఉపదేశమైనా అందేలాగా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. సేవ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన చేసుకోవటం ఎంతో మేలు. ఈ ప్రార్థన విస్మరిస్తే వెంబడిస్తున్న దైవజని యొక్క పోలిక వచ్చేస్తుంది. ఇక నిజం, చాలామంది దైవజనులు వాళ్ళని
ప్రయోజకరమైన పాత్రలుగా చేసి నడిపిస్తున్నటువంటి ఆ పైన ఉన్న సేవకులు, అంటే సంఘ కాపరి లేదా వ్యవస్థాపకులు, వాళ్ళ వాక్య శైలి, ఆహభావాలు అన్నీ వాళ్ళకి వచ్చేస్తూ ఉన్నాయి. అవి నేను చూస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన మిస్ అయినప్పుడే వాడు చివరికి అక్కడ చిక్కిపోయి సంఘం కూడా ఎదుగుదల ఉండదు, తేడా పడతారు. ఈ వాక్యం ఏదో అక్కడేంటే బాగుంటుందని అక్కడికే పోతారు, ఇక్కడ ఉండరు. ఇక అది మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ ఉండరు, ఇక సంఘంలో ఉండరు. ఇంకొక విషయం ఏంటంటే, దైవజనుడు షాలేమరాజు గారు చెబుతూ ఉంటే నేను విన్న మాట, ఓ దైవజనుడు లేచి నిలబడి వాక్యం అందించమంటే, అన్నా నేను సిద్ధపడలేదు అన్నాడు. ఇలా చూసి సిద్ధపడేది ఏంది అన్నాడు. సిద్ధపడేదేంది? నిద్రపోతున్న వాడిని లేపి బాయ్ లేచి వాక్యం చెప్పు అంటే అలాగా రెడీగా ఉండాలి. నువ్వు వాక్యం చేత నింపబడి ఆన్ ది స్పాట్లో దేవుణ్ణి అడిగి వాక్యం తీసుకొని నిలబడి వాక్యం చెప్పగలిగే సామర్థ్యం కలిగి నువ్వు ఉండాలి. వాళ్ళలో లోపాలు ఉండొచ్చు, ఈ మాటలు చెబుతున్న దైవజనులు లోపాలు ఉండొచ్చు, నన్ను అభిషేకించిన దైవజన విషయంలో లోపాలు ఉండొచ్చు. ఆ సంగతులు దేవుడు చూసుకుంటాడు, నాకు అనవసరమైన విషయాలు. వాళ్ళ దగ్గర ఏదన్నా నాకు మంచి దొరికితే మంచి తీసుకుంటాను. సర్వసంపూర్ణ సత్యం ఈ వ్యక్తి ద్వారానే చెప్పబడుతుంది. ఈ వ్యక్తి దానికి సంబంధించిన వ్యక్తి అయితే ఆ వ్యక్తినే వెంబడిస్తూ ఉంటాను. నేను ఎక్కువగా నన్ను అభిషేకించినటువంటి దైవజనుడి యొక్క వాక్యాలే వింటాను. ఎందుకంటే సార్వత్రిక సంఘ సంస్కరణ పనికి నేను పిలువబడ్డాను. దానికి సంబంధించిన కొలతలు, పద్ధతులు, కావలసిన మాటలు ఆ వ్యక్తి దగ్గరే ఉన్నాయి. అందుకే ఆ వ్యక్తి యొక్క వాక్యాలు ఎక్కువ వింటూ ఉంటా, లేదా పుస్తకాలు చదువుతాను. నేను ప్రారంభంలో షాలేమరాజు గారి వాక్యాలు విన్నాను. ఇవన్నీ వింటున్న దాన్ని బట్టి ఇప్పుడైనా గతంలో అయినా ఇక ముందైనా నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను ఆయన అందించే వాక్యాలు కూడా వింటాను. తృణీకరించేది ఏముండదు. ఆయన దగ్గర నుంచి నాకు నేర్చుకోవాల్సిన విషయాలు దొరికితే నేను నేర్చుకుంటాను. ఆ వాక్యం వింటాను శ్రద్ధగా, వాక్యాన్ని కూడా కోట్ చేసుకుంటా, అంటే నోట్ చేసుకుంటాను. ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆత్మీయ తల్లిదండ్రులు గౌరవించాల్సిందే. ఒక దైవజనుడి కింద శిష్యరికం అనేది చేయాల్సిందే. శిష్యరికం చేయకుండా నాకు అన్నీ తెలుసు అని అహంకార భావంతో బ్రతికి సేవ చేసినా భ్రష్టత్వం వెళ్తుంది ఆ సేవా సంఘం. ఇంకా ఆడ పెరుగుతున్న విశ్వాసులు కూడా ఇంకా భ్రష్టులైపోయి లోక సంబంధులుగా మారిపోయి వాళ్ళు ఒక దారి అవుతారు, సేవకుడు ఒక దారి అవుతారు. లోకంలో ఒక సామెత ఉంది కదా, గురువు లేని విద్య, మాదిరి లేని అంటే భక్తి. మాదిరి ఒక వ్యక్తి ఉండాలి నీకు, భక్తిలో ఒక వ్యక్తి మాదిరి ఉండాల. హెబ్రీ పత్రిక 13:7 అంటుంది, మీ పైనున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారి విశ్వాసాన్ని గమనించాలి. గమనించాలా. నేను బాగా క్లియర్గా చెప్పగలను. గతంలో చెప్పా, ఇప్పుడు చెబుతున్నాను. నా ఆత్మీయ తండ్రి నాకు నేర్పింది ప్రార్థన ఒక్కటి మాత్రమే ఆయన నేర్పాడు. ఉపదేశము ఇవన్నీ ఎప్పుడు నేను అక్కడ స్థానికంగా ఆ సంఘంలో నిలబడి వాక్యం చెప్పింది లేదు. ఓసారి దైవజనుడు బలవంతంగా నువ్వు మీ ఊరు వెళ్ళి సేవ చేయాలి అది అంటే, నేను నా పిలుపు అది కాదు, నా స్నేహితుడిని అక్కడ దేవుడు కోరుకున్నాడు, ఆ వ్యక్తిని చూపించాడు, ఆ వ్యక్తి కూడా చూపించాడు ఆ సంగతి. నేనైతే అక్కడ కాదు, దేవుని చిత్తం కాదయ్యా అని చెప్పాను. అయినా కానీ చాలాసార్లు అడిగినప్పుడు ఒకసారి చెప్పా, నువ్వు వెళ్ళు అంటున్నా బాగానే ఉంది. నేను ఇంతవరకు దేవుని పక్షంగా నిలబడి వాక్యం అందించిన సంగతి లేదు. నా నోట నుంచి దేవుని వాక్యము లేఖనబద్ధంగా కరెక్ట్గా వస్తుందా లేదన్న సంగతి నీకు తెలియదు. ఎక్కడన్నా పోయి నేను వాక్యం అందిస్తూ ఉంటే ఎవడురా వీడికి నేర్పింది అంటారు. ఆ నింద ఎవడు అనే ఆ మాట నీకు తగలకూడదు. కాబట్టి నువ్వు మొదటిగా వాక్యం విని
ఆ తర్వాత నేను కరెక్ట్గా చెబుతున్నాను లేదో చూసి అప్పుడు నన్ను ముందుకు నడిపించండి అన్న. ఓ రోజు తీసుకువెళ్ళి నుదురుపాడు, అప్పుడు రోడ్డు ఎమ్మడి జరుగుతుంది ఒక ఇంట్లో. అక్కడ మిఖాయిల్ అనే పాష గారు వాక్యం అంది సంఘ కాపరిగా ఉన్నాడు. ప్రారంభంలో, ఇప్పుడు అక్కడ లేదు సేవ. అక్కడ వెళ్ళి వాక్యం అందించమంటే అప్పుడు వెళ్ళాను. ఆ రోజు 3 సందర్భాలు వాక్యం అందించింది. 1:10 నిమిషాలు వాక్యం అందించింది. ఆ తర్వాత అది వాక్యం నేను రికార్డింగ్ చేసుకుంటాను. నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా రికార్డింగ్ చేస్తా. అది తీసుకువెళ్ళి దైవజనుడికి ఇచ్చా. విన్నాడో లేదో నాకు ఇప్పటికి తెలియదు. ఇంకా తర్వాత నేను ఎప్పుడు సంఘంలో నిలబడి వాక్యం అంటే నేను పుట్టి పెరిగిన ఆధ్యాత్మిక పుట్టి పెరిగిన ఇక్కడ ఈ నరసరావుపేట సంఘంలో నేను ఇంతవాటికి వాక్యం అందించింది లేదు. ఆ నుదురుపాడు వెళ్ళకముందు అంతకుముందు శ్రమల దినాల్లో 7 మాటలు అని చెబుతారు కదా. ఆ మాటల్లో ఒక మాట ఇక్కడ చెప్పమంటే ఇక్కడ కాదులేయా రొంపిచర్లో చెబుతాను. ఆడకు పోయి చెప్పబోయటానికి కరెంటు పోయింది. ఇక లేదులే అని చెప్పని ఇక అంతే క్యాన్సిల్. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే నన్ను నడిపించినటువంటి ఆత్మీయంగా దేవుని కృపలో పెంచినటువంటి దైవజనుడు నా ఆత్మీయ తండ్రి, ఆయన దగ్గర నేను నేర్చుకున్నది మొట్టమొదటిగా నాకు నేర్పింది ఏంటంటే ప్రార్థన. ఇక ఆ తర్వాత ఆయన చూసి నేర్చుకున్న సంగతులు ఎక్కువ ఉన్నాయి. ఒక వ్యక్తిని ఓర్చుకునే విషయంలో, సమాధాన పడే విషయంలో నిరీక్షణ కలిగి ఓర్పుతో పట్టుదల కలిగి ప్రార్థన చేయటం కానీ, ఒక సమస్య ఉన్న వ్యక్తితో వెళ్ళి మాట్లాడే విషయంలో కానీ ఆయనకి ఇప్పటికి కూడా ఆయన చెబుతాడు సాక్ష్యం, నాకు మాట్లాడుతుంది సరిగా చేత కాదని, ప్రసంగం చేయడం కూడా సరిగా చేత కాదని. అయినా సరే ఆయన దగ్గర దేవుడు నన్ను పెంచాడు కాబట్టి, ఉంచాడు కాబట్టి నాకు అవసరమైన సంగతులు ఆయన చూసి నేర్చుకున్న సంగతులు ఎక్కువ ఉన్నాయి. దాన్నే హెబ్రీ పత్రిక 13:7 అంటుంది, నీ పైనున్న నాయకుని యొక్క విశ్వాసమును పరిశీలించు, చూడాలి, గమనించాలి. ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నాడు ఏంటన్నది. ఆ ప్రవర్తించే విషయంలో కూడా తప్పులుంటే పక్కన పెట్టు. నీకు అవసరమైన సంగతి ఏదన్నా ఉంటే దాన్ని స్వతంత్రించుకో. నేను అదే పని చేశా. వాళ్ళ లోపాలు కొంతమంది ఉంటారు సేవకుని యొక్క రంధ్రాన్వేషణ చేయడానికి, లోపాలు ఎతకటానికి మనకు అవసరం లేదు. ప్రభు ఏదైనా అనుమతించి ఖండించమంటే విశ్వాసైన, పరిచారకులైన, సంఘ పెద్దలైన లేఖన కాంతిలో న్యాయపరంగా క్రీస్తు న్యాయం అనేది అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఈ విషయంలో ప్రభు ఖచ్చితంగా ఖండిస్తాడు అన్న అవగాహన నీకు కలిగి ఉంటే, దేవుడు అవగాహన నీకు ఇచ్చుంటే, విశ్వాసైనా, సంఘ పెద్దైనా, పరిచారకులైనా, ఇంకే ఇతర సేవకులైనా, సేవకుడినైనా సేవకురాలనైనా ఖండించవచ్చు, గద్దించవచ్చు. అయ్యా నువ్వు చేస్తుంది ఇది పొరపాటు అయ్యా, ఈ లేఖనం ప్రకారం ఇలా తప్పయ్యా అని చెప్పొచ్చు. అంతవటికే తీసుకోకపోతే దేవునికి అప్పచెప్పు. మిగతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అప్పచెప్పే అవకాశం ఉంటే అక్కడికి తీసుకెళ్తాడు. లేదంటే ఈ లోపల ఏదో ఒక విషయాన్ని వాడుకొని దేవుడు పట్టిన జలుబు, మంపు, జ్వరం, ఒళ్ళు నొప్పులు మొత్తం వదిలిస్తాడు అనమాట. అంటే అలా కొన్ని పరిస్థితులు అనుమతి ఇచ్చి మొత్తం వదిలిస్తాడు. అప్పుడు సరి చేసుకొని ఆయన అనుకున్న రీతిగా ఆ వధువులు ఎక్కడ ఉంచాలనుకున్నాడు అక్కడ దేశం పోతాడు. అంటే అలాంటి ప్రయోజకరమైన పాత్రగా చేసుకొని ప్రభు తీసేసుకుంటాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంట్లో పెద్దలు కావచ్చు, లేఖనపు కాంచెలో వింటున్న బోధన బట్టి నీకు ఏదైనా సంగతులు తెలిస్తే, అయ్యా, అమ్మ, నాన్న, ఇదిగో తాతయ్య, ఇది తప్పు అని చెప్పొచ్చు. వినట్లేదా? బాధపడాల్సిన పని లేదు, ఏడవలసిన పని లేదు, మనోచింతనతో దుఃఖపడాల్సిన పని లేదు. దేవునికి అప్పచెప్పి ప్రశాంతంగా నీ భక్తి నువ్వు చేసుకో. వాళ్ళు మాట వినట్లేదని నువ్వు భ్రష్టురాలు అయ్యి నువ్వు కూడా వాళ్ళకంటే ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో దేవుని ఎదుట నిలబడటానికి మాత్రం నువ్వు దుఃఖపడొద్దు, మనోచింతన వెళ్ళొద్దు.
ప్రశాంతంగా ఉండు చాలు, దేవునికి అప్పచెప్పి నేను అదే చేస్తా. నేను మార్చలేను వాళ్ళని, నేను చెప్పిన నా మాట వినరన్న సంగతి కూడా నాకు తెలుసు. వాక్యము దేవుడు అందించేటప్పుడైనా, వాక్యం చెప్పమన్నప్పుడైనా, లేదంటే ప్రారంభంలోనే సేవకు వచ్చేటప్పుడే నేను చెప్పాను, నా మాట ఎవరు వినరు ప్రభు అని. ప్రభు అన్నాడు యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో, ఈ ఇజ్రాయేలీల దగ్గరికే, అన్యుల దగ్గర నిన్ను తీసుకెళ్ళట్లా, ముందు లేస మాటలు పలుకు అన్యుల దగ్గర తీసుకెళ్ళట్లా. వాళ్ళైతే నువ్వు చెప్పంగానే టక్మని వింటారు, సరి చేయబడతారు, లోపడతారు, నా వైపుకి వస్తారు. అయితే రక్షణ పొంది మొండిగా బ్రతుకుతున్నారే, రక్షణ పొంది సరి చేసుకోకుండా, యెహెజ్కేలు గ్రంథం అదే సాక్ష్యం. దేవుడు ఒకటి చేసే వాళ్ళు ఇంకోటి చేస్తూ ఉంటారు. దేవుని మాట ససేమిరా అయినరు. ఆ ప్రజల మధ్యలోకి ఏది నిబంధన అంటే ఈరోజు రక్షణ. ఆ ప్రజల మధ్యలో తీసుకెళ్ళి నేను నిలబెట్టి నా మాటలు అందిస్తున్నా. వాళ్ళు వినరు, ఇంకా నీ మీద తిరుగుబాటు చేస్తారు, పట్ట పళ్ళు కొరుకుతారు, నీకేదో హాని చేయాలని హాని కూడా తలపెడతారు. అయితే వాళ్ళకు శిక్ష పడాల్సిన శిక్ష పడటానికే నిన్ను అక్కడ నిలబెట్టి వాక్యం అందిస్తున్నా అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది అర్థం? నీకేం అర్థమైంది? ప్రభు కృపలో నన్ను ఉపయోగపెట్టుకొని అందిస్తున్న ప్రతి మాట దిద్దుకోవాలని, దిద్దుకోకపోతే ప్రభు నిర్ణయించిన శిక్ష అనేది ఖచ్చితంగా వస్తుందని అర్థం అన్నమాట. ఒకవేళ చెప్పుకోవచ్చు, నన్ను గుర్తు చేసుకోవాలంటే ఆ యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం చదువు, అక్కడ కనపడుతుంది అదే నేను ఇప్పుడు చెప్పిన మాట. వాళ్ళు పొరపాటు కూడా వినరు, ఆ మాటలు విసర్జించి నీ మీద ఇంకా తిరగబడతారు. అయినా నువ్వేమన్నా మెలకుండా నువ్వు మిగతా నేను చూసుకుంటా. ఎందుకంటే వారు చెప్పి గతంలో వారు చేసిన కీడును బట్టి, గతంలో వారు నాకు వ్యతిరేకంగా బ్రతికిన దాన్ని బట్టి సరి చేసుకోమని నీ ద్వారా హెచ్చరికిస్తున్నా. వారు లక్ష్య పెట్టరు, వారు చేయాల్సింది చేయాలనుకుంటారు, నేను చేయాల్సింది నేను చేస్తా. అక్కడ ఉంటుంది ఇంకా వారిని సమూలంగా తుడిచిపెట్టుటకు అనే మాట ఉండదు. చూడండి, గమనించండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, జాగ్రత్త. నేను ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా నా సొంత బుద్ధిని ఎప్పుడు ఉపయోగపెట్టలే, నాకు అవసరం లేదు. నా సొంత మాటను బట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా బ్రతకడు, మార్పు చెందడు, ఏ కుటుంబం కట్టబడదు, ఏ ఒక్క వ్యక్తి హృదయం స్థిరపరచబడదు, కట్టబడదు, ప్రభు అనుకున్న పోలిక రాదు, ఇంకా దుర్మార్గంగా మారి రక్షణకు రాకముందుకున్నంతకంటే భయంకరమైన భ్రష్టులుగా మారిపోతారు వాళ్ళు. ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇచ్చిన, కుటుంబానికైనా భార్యాభర్తలకైనా కౌన్సిలింగ్ ఇచ్చి ఏ విషయమైనా సరే దేవుడే, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, గమనించండి, సబ్జెక్ట్లోకి వస్తే చాలా వెళ్ళిపోతూ ఉంది. లేఖన కాంతిలో మనం గమనిస్తే ప్రభు అంటున్నాడు, అపవిత్రమైన, ఏం మాట అది అక్కడ చూడండి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన వ్యక్తులతో ప్రభు మాట్లాడుతూ ఉన్న మాట ఇది. నువ్వు సేవకుల్లో కూడా చాలామంది ఈ చెడ్డ గుణం అనేది ఉంది. ఇక మిగతా సేవకుల్లో ఉంటే ఆల్రెడీ ఇక ఆయన దగ్గర పెంచబడుతున్న వాళ్ళందరిలో కూడా ఉంటుంది అదే లక్షణం. ఆ దైవజనుడు తేడా, ఈ దైవజనుడు తేడా, వాళ్ళ కుటుంబం తేడా, వీళ్ళ కుటుంబం తేడా అని చెప్పని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర పెంచబడుతున్న వ్యక్తులు కూడా ఆ సంఘాల విశ్వాసులోనని, పరిచారకులోనని, లేదా ఇంకొకరు ముందడిగేసి సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకొని వీళ్ళల్లో కూడా ఆ లక్షణాలు కనపడతాయి. వాళ్ళు తేడా, వీళ్ళు తేడా, వాళ్ళు తేడా అని. దైవజనుడిలో శుభగుణ లక్షణాలు కనపడితే ఎప్పుడు ప్రార్థనాపరుడై ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన దగ్గర ఆ దైవజనుడి కింద ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉంటారు. సత్క్రియలు చేసే గుణం ఉంటే సత్క్రియలు చేయడానికి పూనుకుంటారు. ఒక వ్యక్తిని రక్షించాలనే భారం కలిగి సువార్త చెప్పే అనుభవం ఉంటే వాళ్ళు కూడా అదే అనుభవంలో ఉంటారు. ఒక వ్యక్తిని
బలహీనపడ్డాడు. తాగుబోతుగా రక్షణ పొంది తాగుబోతుగాను, సిగరెట్, చుట్ట, బీడి, గంజాయి, నాటు సారాని, అక్రమ సంబంధాలని, సిగరెట్, పాన్ పరాక్ అని, ఇలా ఖైని, ఇలా రకరకాలుగా బలహీనపడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళను చూసి దైవజనుడు విమర్శిస్తున్నాడంటే, ప్రసంగంలో కూడా చెబుతున్నాడు, ఆ వ్యక్తిని టార్గెట్ చేసి చెబుతూ ఉంటే వీళ్ళు కూడా అదే రకంగా తయారవుతారు. అలాగ కాకుండా ఆ సంగతి చూసిన మౌనంగా తలదించుకొని వెళ్ళిపోయి దేవునికి అప్పచెప్పి అవకాశం ఉంటే ఈ వ్యక్తి వినగలుగుతాడు అనుకుంటే సరైన మాటలు అందించి దేవుడు చెప్పిన దారిలోకి ఆ వ్యక్తులు నడిపించే విధానంలో దైవజనుడు ఉంటే ఖచ్చితంగా ఆయన దగ్గర పెరుగుతున్నటువంటి వ్యక్తులకు ఆ లక్షణాలు ఉంటాయి. ఎందుకు లక్షణాలు అంటే, తల్లి తండ్రి దేవుని యందు వినయ భయభక్తులు కలిగి లేఖన కాంచెల వరకు జీవితాలను, కుటుంబాన్ని, పద్ధతులను, అలవాట్లను, నోటి మాటను, ఆహభావాలను, వస్త్రధారణను ప్రతిదీ లేఖన కాంచెలో పెట్టుకొని, లేఖన కాంచెని బట్టే ఈ రకంగా ఉంటే నా దేవుడు నచ్చుతాడు, ఈ రకంగా ఉంటే నా దేవుడు కోప్పడతాడు అన్న సంగతులు గ్రహింపులో పెట్టుకొని వారు బ్రతికినప్పుడు వారి కడుపున పుట్టిన పిల్లలు కూడా అలాంటి పద్ధతుల్లోనే ఉంటారు. అలా కాకుండా నువ్వు సిగరెట్ తాగుతా, చుట్ట, బీడి తాగుతా, సీసా మూత తీసి బిర్రుగా తాగే ఎవడ్రా వాడు అనుకుంటా వస్తూ ఉంటే నీ కొడుకు కూడా అట్నే తయారవుతుడు. నువ్వు ఒక పలానా వ్యక్తి మీద దుర్మార్గపు చర్యలు కలిగి ఆ పసివారి ముందే నువ్వు దుర్మార్గ పనులు చేస్తా, దుర్మార్గ పనులు ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు క్షుణ్ణంగా చూస్తారు. ఆ పిల్లలు చూసి నేర్చుకుంటారు. అది మీకు ఇంకా కొన్ని రెండు ఆధారాలు చూపిస్తాను. ఓ డాక్టర్ గారు తనకిద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దవాడిని డాక్టర్ చేయాలని చెప్పని ఆశతో పసితనంలో 5 సంవత్సరాల లోపల ఉన్నాడు పెద్దవాడు. వాడికంటే ఇంకా తక్కువ, 1 సంవత్సరం తక్కువ ఉంటాడు చిన్నవాడు. ఈ వయసులో నుంచే వాడికి అవగాహన కలుగు చేయాలని చెప్పని ఈ డాక్టర్ గారు మంచి సర్జరన్, ఆపరేషన్లు ఎక్కువ చేస్తాడు. అయితే నా కొడుకు కూడా మంచి ప్రయోజకరమైనటువంటి గొప్ప సర్జన్ కావాలని చెప్పని ఈయన ముందుగానే చిన్ననాటి నుంచి ఆ బిడ్డకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ట్రైనింగ్ ఇస్తూ ఉంటే థియేటర్ కాడ తీసుకెళ్తున్నాడు, ఆపరేషన్ ఎలా చేయాలో చూపిస్తూ ఉన్నాడు. ఆ ఖర్చులు ఎలానో, పొట్ట భాగంలో ఎక్కడ కొయ్యాలో, ఏ అవయవం బయటికి తీయాలో ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ పసివారిద్దరిని ఇంట్లో పెట్టి ఈ ఇద్దరు బజారుకి వెళ్ళారు. ఈ లోపల ఈ పెద్దవాడు ఏం చేశాడంటే పిల్లవాడితో ఆటాడుకుందా అంట. అరే నేను ఇప్పుడు అన్నయ్యని, నేను డాక్టర్ని, నువ్వు పేషెంట్వి అని చెప్పని ఆ సోఫా మీద పండబెట్టి, ఇంట్లో ఉంటాయి కదా డాక్టర్ అంటే ఆపరేషన్ చేసే ఖర్చులు, ఆ బ్లేడ్లు అవి ఉంటాయిగా, ఇక అవి తీసుకొచ్చి వాడికి మత్తు లేదు, పొట్టగోసి ఆ పేగులు తెస్తా ఉన్నాడు. ఈ లోపల కారు హార్న్ మోత మోగింది. తల్లిదండ్రులు వచ్చారు. అమ్మో వీడు రక్తం మొడుగులో గిలగిల కొట్టుకుంటున్నాడు, నన్ను చంపుతాడేమని చెప్పని ఇంటికి వచ్చి డోర్ తలుపు దట్టంగా డోర్ తీసి తలుపు చాటును దాక్కుండు. వెంటనే వాళ్ళు ఇంట్లోకి రాగానే పిల్లవాడి అరుపులు, రక్తం మడుగు అంతా చూసి ఏమైంది అనుకుంటే ఆ గలిబిలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు ఆ చిన్నోడు. వాడిని తీసుకొని బరాబరా కారెక్కి వెనక ముందు చూసుకోవాలి. వీళ్ళు ఈ పెద్దోడు ఏమయ్యాడు అన్న సంగతి గమనించాల. వీడి ప్రాణాలు దక్కించుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటే తన తండ్రి కానీ తల్లి కానీ ఏదైనా చేస్తారని ఈ పెద్దవాడు ఆ కారు ముందు టైర్ కాడ దాక్కున్నాడు. ఈ హడావుడిలో కారు ఒక్కసారిగా స్పీడ్గా తోలుకుంటా పోతే బండి ఎక్కిద్ది, అంతే ఎగిరి కింద పడదు. ఫ్రంట్ టైర్తో ఎక్కింది, వెనక టైర్ కూడా ఎక్కి దిగింది. చూసుకుంటే రెండో వాడు అంటే పెద్దవాడు కూడా రక్తం చావ బ్రతుకులో ఉన్నాడు. ఇద్దరిని బ్రతికించుకోవాలని ప్రయత్నం చేయడానికి ఆ డాక్టర్ ఎంత ప్రయత్నం చేసినా హాస్పిటల్కి వెళ్ళే లోపల ఇద్దరు చనిపోయారు.
ఎందుకు ఈ సంగతి దేవుడు చెబుతా ఉన్నాడంటే, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అది పిల్లలు బాగా క్షుణ్ణంగా గమనిస్తారు. నువ్వు నేర్పాల్సిన పని లేదు, నిన్ను చూసే వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు కొంచెం లోకం కొంచెం దేవుడు అని చెప్పని బతికితే అట్నే వాళ్ళు బతుకుతారు. ఏంది, కొంచెం దేవుని పాటలు, కొంచెం దేవుని వాక్యాలు అంట, తర్వాత కొంచెం సినిమా పాటలు వింటా వాళ్ళు కూడా అట్నే తయారవుతారు. కొంచెం విగ్రహారాధన, కొంచెం యేసు ప్రభు వారని నువ్వు బ్రతికితే నువ్వు దేవుని ముందు నటన చేస్తున్నావు, ప్రజల ముందు నటన చేస్తున్నావు, సంఘం ఎదుట నటన చేస్తున్నావు, సేవకుడు ఎదుట నటన చేస్తున్నావు. ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తున్న యేసే ముందు నువ్వు నటన చేయలేవు. నీ కడుపున పుట్టిన పిల్లల ముందు కూడా నువ్వు నటన చేయలేవు. వాస్తవంలో చూపిస్తారు వాళ్ళు కూడా అదే పందాలో భక్తిలో పెరుగుతారు. వారు కూడా అదే పందాలో పద్ధతుల్లో పెరుగుతారు. వారు కూడా అదే విచ్చలవిడిమైన జీవితాల్లోకి వాళ్ళు కూడా అడుగులేస్తారు. సంఘ సేవకుడు కూడా ఇలాగ 2 రకాలుగా ఉంటే వాళ్ళు కూడా అట్నే తయారవుతారు. ఇంకో సాక్ష్యం చెప్తాను, 2 చెప్తానన్నాగా. ఇంకో సాక్ష్యం, ఒక దైవజనుడు తన కుమారుడు ఎదుట రోజు తలుపేసుకొని ఉదయం కానీ సాయంకాలం కానీ మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయటం అనేది అలవాటు. ఆ ఇంట్లో ఒక్కగానొక కొడుకున్నాడు. ఆ కొడుకు స్కూల్ చదివేటప్పుడు, స్కూల్లో 1 నుంచి 10 దాకా చదువుతారుగా. ఈ 10 సంవత్సరాలు ఉదయాన్నే వాళ్ళ నాన్నగది దగ్గరకు పోయి ఒక చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో నుంచి చూస్తూ ఉండేవాడంట, మా నాన్న ఏం చేస్తున్నాడు అని. వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న నిలువు మోకాళ్ళ మీదే కనపడ్డాడు. స్కూల్కి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు, అంటే సాయంత్రం 3:30-4 ఆ టైంకి వస్తారు పిల్లలు, ఆ టైంకి వచ్చినప్పుడు చూసినా నిలువు మోకాళ్ళ మీదే కనపడ్డాడు. కాలేజీ ఎంట్రన్స్ అయ్యాడు, కాలేజీ చదివేటప్పుడు కూడా అదే పద్ధతి కనపడ్డాడు. చివరికి ఆ పిల్లగాడు తన తండ్రి కాలం చెల్లిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లగాడు నిలువు మోకాళ్ళ మీద నిలబడతాం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడిగా లోకంతో రాజీ పడి నువ్వు ఆయా రకాల పద్ధతుల్లో పెరిగితే నీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అట్నే పెరుగుతారు. అదే నువ్వు నిలువు మోకాళ్ళ మీద నిలబడి దేవుని ప్రార్థన చేయటం మొదలు పెడితే నీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన పరులు అవుతారు. సత్య విషయంలో, సత్యవాక్యం విషయంలో రోషం కలిగిన వాడిగా నువ్వు బ్రతికితే, మాట్లాడితే, అది నీ బ్రతుకులో చూపిస్తే వాళ్ళు కూడా అట్నే తయారవుతారు. అసలు అంత రోషం కలిగినటువంటి జాబితా నీ దగ్గరికి దేవుడు ఇచ్చాడంటే ఎంతో ధన్యుడు. మెట్టుకు పునాదులు అలా వేసుకోవాలి. అపవిత్రములైన వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి దేవుడు కోరుకున్నటువంటి ఆశీర్వాద వచనాలే మనం మలకాల. ఒక వ్యక్తికి ప్రయోజనకరమైనటువంటి వాక్కులే మన నోట నుంచి బయటికి రావాల. అవి రావకుండా ఇంకా వ్యర్థమైన ఇంకేవేవో చెలోక్తులు, సరసోక్తులు అంటే భార్య భర్తలు కానీ, మరదలతో బావ కానీ, బావతో మరదలు కానీ సరసాలు ఆడుతారు. దాన్ని సరసోక్తులు అంటే సరసాలు ఆడుతూ మాట్లాడే ఆ మాటలనే బైబిల్ అంటుంది సరసోక్తులు. చెలోక్తులు అంటే చతుర్లు ఆడటం, ప్రతి ఒక్కడు చతుర్లు ఆడుతారు. దాన్ని చెలోక్తులు అంటుంది బైబిల్. సరసోక్తులను చెలోక్తులను గాక ఎదుటి వ్యక్తికి ప్రయోజనకరమైన సంగతులే నీ నోట నుంచి అందాల. ఒక వ్యక్తి దగ్గర నువ్వు కూర్చున్నావు అంటే దేవుని మాటలే పలుకుతూ ఉంటే ఆ వ్యక్తికి ఇష్టమైతే నీతో రాజీ పడి నిలబడతాడు. నీకు ఆ వ్యక్తికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాడు. ఓ దైవజనరాలు ఉంది, దైవజనరాలు ఒక ఆమె ఉంది. ఆమె దగ్గరికి ఆ చుట్టుపక్కల ఎవరైనా యవనస్తులు కానీ ఇతర సమకాలిక వయస్సు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఆడవాళ్ళు వచ్చి, ఏందక్క, ఏంది వదినా, ఏందంటే ఏం చేస్తున్నావు అని చెప్పని ముచ్చట పెడతానికి ప్రయత్నం చేస్తే, అమ్మా నువ్వు ఖాళీగా ఉన్నట్టున్నో రా, కొన్ని విషయాల గురించి ప్రార్థన చేద్దాం అని చెప్పనేదట. ఇష్టపడిన వ్యక్తులైతేనే ప్రార్థనలు ఎక్కిపించేవాళ్ళట. ఇష్టం లేని వ్యక్తులైతే నాకు ఇంకో పని ఉంది వెళుతున్నా అని చెప్పని వెళ్ళిపోయేవాళ్ళట. యేసన్న గారి జీవితంలో కూడా ఒక వ్యక్తి అట్నే ఎంటర్ అయ్యి చాలాసార్లు
తన ప్రార్థన జీవితాన్ని పాడు చేశాడు. ఇక ఇట్లా కాదని చెప్పని యేసన్న గారికి ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు, ముఖ్యమైన ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఈ వ్యక్తి బర్ర వస్తాడు. మీరు వినే ఉంటారు ఈ సాక్ష్యం. వచ్చి యేసన్న గారు ఏం చేస్తున్నారు అనేవాడు. ఏముందిలే నాకు అని చెప్పని, ఏం సంగతి ఇట్లా వచ్చావు, నాకు పని ఉందంటే వచ్చి నిలబడ్డకు వెళ్ళిపోతారుగా. ఏం సంగతి ఏంటంటే ఏం లేదు ఊరకనే వచ్చారని. సరే ఖాళీగా ఉన్నట్టున్నావు. ఇక చూశాడుగా ఇతను ఇతని వ్యవహారం అంతా ఏంటంటే ఖాళీగా సోది ముచ్చట పెట్టమే. దాన్ని ఉప్పర్ మీటింగ్ అంటాం మేము పల్లెటూరులో. వాక్కాడుకు పోతాం, సందకాడ 6 5:30 6 పోతాం, 7:30 8 వస్తాం ఇంటికి మా ఫ్రెండ్స్ అంతా కలిసి. అరే ఇలా వాగొడ్డున ఏంటంటే ఉప్పర్ మీటింగ్ అంటారు. ఎందుకు ఉపయోగం ఉండదు ఆ మాటలు. ఏవేవో మాట్లాడుకొని కొద్దిసేపు ఆడ సరదాగా ఉండి బయట వచ్చేస్తాం ఇంటికి. ఉప్పర్ మీటింగ్ అనమాట. అట్లానే ఆ వ్యక్తి యేసన్న గారి దగ్గరకు వచ్చే ప్రార్థన చేద్దామని చెప్పాను. నాకు పని ఉందిలే వెళ్ళొచ్చా ఇక దెబ్బతో ఇక రాలేదని వ్యర్థమైన ముచ్చట్లు పెడతానికి చాలామంది నీకున్న సమయం అంతా వ్యర్థం చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళతో నువ్వు చేయాల్సిన పని ఇదే. నా దగ్గరకు వచ్చి నేను అదే పని చేస్తా. ఖాళీగా ఏదైనా ఉంటే, విలువైన సంగతులు ఏమైనా ఉంటే, వాళ్ళు ఏదైనా సమస్యను బట్టి వస్తే శ్రద్ధగా నిదానంగా నిదానింపుగా దేవుడు అది చెప్పాడు నాకు. ముందు వాళ్ళు చెప్పేదంతా విను, ఆ తర్వాత నేను ఇచ్చే ఆ ప్రత్యుత్తరం వాళ్ళకి తిరిగి సమాధానం అంటారు. ప్రత్యుత్తరం అంటే తిరిగి సమాధానం నేను చెబుతాను, అది ఇవ్వు వాళ్ళకి, అంతే. ఇక మిగతా ఆయన సెట్ అయితే సరే ప్రభు నీ ఇష్టం అని చెప్పని ప్రభు చెప్పిన. ఒక్కొక్కటప్పుడు నేను తొందరపడి వాళ్ళు చెప్పేదానికి అడ్డం తిరిగి మాట్లాడుతూ ఉంటే ప్రభు అంటా ఉన్నాడు కొద్దిగా వాళ్ళు చెప్పింది నేను పూర్తిగా. బైబిల్ గ్రంథం కూడా సాక్ష్యం ఇస్తుంది. సంగతి ఎరుగాక త్వరపడి ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరుచుతున్నాడు అని చెప్పని రాసున్న మాట. అంటే సంగతి పూర్తిగా వినకుండా తొందరపడి ప్రత్యుత్తరం అంటే తిరిగి సమాధానం చెప్పువాడు చూసివా నేను మూఢత్వం అంటే నేను మూర్ఖుడనే మొండివాడినే అని చెప్పిన సంగతి వాడు చెబుతును అని చెప్పని లేఖనం చెబుతుంది. కాబట్టి ప్రభు ఎవరైనా ఏదన్నా సమస్య అని కానీ ఏదన్నా విషయం ఫోన్లో అయినా సరే విని ప్రభు ఇచ్చిన ఆలోచన చొప్పున వాళ్ళకి సలహా ఇచ్చి ప్రార్థన చేయటము, ఉంటానని చెప్పటం చేస్తాం. ఇలాంటి సమస్యలు అయితే మనం అక్కడ రాజీ పడాలా. ఇక వ్యర్థమైన ముచ్చట్లు చేయడానికి వచ్చిన కూర్చోబెడతామే. ఆడపిల్ల కానీ మగవాళ్ళు కానీ లేదా పెద్దలైన ఆడవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ముచ్చట్లు చెబుతూ ఉంటే కొన్ని విషయాలు నాకు గుర్తొస్తున్నాయి కానీ సంఘక్షేమం కోసం ప్రార్థన చేద్దాం కూర్చోంటమే. ఇక ఉండరు వాళ్ళు. అబ్బో ప్రార్థన, నాకు నడుము నొప్పులు వదినా, నాకు కాలు నొప్పి అమ్మాయి, అబ్బో గ్యాస్ పట్టుకుంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉందిలే మళ్ళీ వచ్చాలి అని చెప్పి వచ్చారు. దరిద్రం వదిలింది, సైతాన్ గాడు వేసిన స్కెచ్లోంచి నేను బయటపడ్డానని ఇక నువ్వు మోకాళ్ళు వేయాలి. సందర్భంలోకి వస్తున్నాను, ఇక మోకాళ్ళు వేసి నీకు నువ్వు భక్తి సాధన చేయాలి. నిన్నెవడో వచ్చి ప్రోత్సహించడు, నీకెవడో వచ్చి ఈ సంగతి ఇలా చేయాలని చెప్పడు. నీకు నువ్వు దైవ భక్తి విషయంలో సాధకం చేయాలి. సాధన అంటే పరుగు పందాల్లో పరిగెత్తడానికి వాడు ఏం చేస్తాడు, ఒలింపిక్స్కి పరిగెత్తాలంటే ముందుగానే రన్నింగ్ చేయటం మొదలు పెడతాడు. అట్లా టైం పెట్టుకుంటాడు. 5 కిలోమీటర్లు ఇంత సమయం కల్లా వెళుతున్నారు, ఇంతకంటే ఇంకా ఎక్కువ సమయంలో ఇంతకంటే తక్కువ సమయంలో నేను పరిగెత్తాలని టైం పెట్టుకొని అట్లా టైం తగ్గించుకోవటం, వేగాన్ని పెంచుకోవటం, అలాగ టార్గెట్ పెట్టుకొని భక్తి సాధన పరుగు పందెం మొదలు పెడతారు. అలాగనే దైవ భక్తి విషయంలో కూడా నీకు నువ్వు సాధకం చేసుకోవాలి. నా విధి ఇది, దేవుడు నాకు ఇచ్చిన నిర్ణయం ఇది. కాబట్టి నేను సాయంకాలం విజ్ఞాపన చేయాలి మానక. నన్ను ఎవరో గుర్తించాల్సిన పని లేదు, నాకెవరో కిరీటాలు పెట్టాల్సిన పని లేదు, సంఘంలో దైవజనుడు కానీ దైవజనురాలు కానీ అందరి ఎదుట నన్ను పొగడాల్సిన పని లేదు. నా పని నేను చేయాలి కంచే అని నడుము బిగించాలి, మోకాళ్ళు వేయాలి, దేవుని పాదాలు పట్టుకొని. మొదటిగా దైవ భక్తి విషయంలో సాధన అనేది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. లేఖనం అంటుంది మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ అని ఉంటుంది బైబిల్లో. మనుషులు, నీకు తెలుసా ఈ అబ్బాయి
సామాన్యంగా ప్రార్థన చేయడు. నీకు తెలుసా, ఈ అమ్మాయి భలే ప్రార్థన చేస్తుంది. ఆ మాట విన్నాక నుంచి ఇక ప్రార్థన ఉండదు, ఏముండదు. నేను చచ్చే బాగుండు, నా బ్రతికెందుకు, నేను చచ్చే బాగుండు, నేను బ్రతికెందుకు అని ఈ తలంపులే పుడుతూ ఉంటాయి. పుట్టినయా లేదా? కొంతమందికి ఉన్నాయి ఆ అనుభవాలు. సైతానుగాడు వస్తాడు, నిన్ను గర్వించే పద్ధతిలో గర్విష్ఠుడిగా మార్చేస్తాడు. ఇంతమంది నేను ప్రార్థనా పౌరులు అంటారు, నేను ప్రార్థనా పౌరుడు అంటే బిర్రుగా బిగుసుకుంటాను. అసలు నువ్వు అతిశయించడానికి ఏమీ లేదు నీ దగ్గర. నా ప్రభు కృపను బట్టి ఇలాగ ప్రార్థన చేయగలిగాను. ఒకవేళ దైవజనుడు కానీ దైవజనురాలు కానీ సంఘంలో ఎవరైనా ఈ అమ్మాయి చాలా ప్రార్థనా పౌరురాలు, ఈ అబ్బాయి చాలా ప్రార్థనా పౌరుడు అంటే, నిన్ను నువ్వు తొంగి చూసుకొని నా బ్రతుకోకప్పుడు ఇది నాకు అసలు ప్రార్థనే చేత కాదు, కానీ నా ప్రభు కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మెప్పు ఘనత ఈ పొగడతలన్నీ ఆయనకే చెందాలి. ఆమేన్, హల్లెలూయా అంటాం. అలా కాకుండా వాళ్ళు పొగిడారని చెప్పని కానీ విర్రవీగావా, ఇక నీకు చచ్చిపోవాలనే తలంపులు, చస్తే బాగుడు, ఇక్కడ విసుగు చేదర వస్తుంది. ప్రార్థన చేయు, పొగిడిని కానించి వచ్చే తెప్పలు ఇవి, చివరికి భ్రష్టుడిగా మారిపోతావు. సంఘంలో నిన్ను ఇంకొకటి పొగడాల్సిన పని లేదు. పొగడాలంటే ఇప్పుడు దేవుడు ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ మధ్యకాలంలో దైవజనులు చెప్పిన మాట, ఓ 3 వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఓ దైవజనుడు కల్లో చూస్తూ ఉన్నాడు. వాస్తవంగా జరిగిన సంఘటన ఇది. 3 వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక యవనస్తుడి దగ్గర యేసు ప్రభు వచ్చి నిలబడ్డంట. ఒక యవనస్తుడి దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారు నిలబడి ప్రార్థన చేస్తున్న వ్యక్తి ప్రార్థన అంతా వింటా ఉండి ఆ వ్యక్తితో, స్త్రీయే కావచ్చు, నాకు తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు, 3 స్త్రీలు. ఆ 3 స్త్రీల్లో మొదటి స్త్రీ దగ్గరకు పోయి అమ్మా అని చెప్పని మాట్లాడినంట. మాట్లాడగల అమ్మమ్మ దేవా దేవా నీకు స్తోత్రాలు, నాతో మాట్లాడు, నీకు స్తోత్రాలు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆడకూతురు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె నెత్తి మీద చేయి పెట్టి అలా తాకాడంట. ఆహా దేవుని స్తోత్రం, ప్రభు నన్ను తాకాడు, అయ్యా ఈరోజు కూడా నన్ను తాకావా, నీకు స్తోత్రం అంటుందంట. 3వ వ్యక్తి దగ్గరకు పోయిందంట. ఆమె దగ్గరకు ఆమెకి వెళ్ళి ఉర్రామరా చూసి, అంటే ఎలా ప్రార్థన చేస్తుంది ఏందన్న చూసి మెలకుండా పక్క వస్తూ ఉండంట. ఈ కళలో దైవజనుడు ఆ కళ చూస్తా ప్రభు అంటాడంట, ప్రభువా నువ్వెందుకయ్యా ఎంత పక్షపాతంగా ఉన్నావు అన్నంట. ఏం అర్థమై నువ్వు ఆ మాట అన్నావు అన్నంట దేవుడు. ఈ మొదటి వ్యక్తి దగ్గర పోయి ఆమెతో మాట్లాడావు, ప్రభు ఈరోజు నాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు అని చెప్పింది ఆమె. 2వ వ్యక్తి దగ్గర పోయి ఆమె నెత్తి మీద చేయి పెట్టావు, దేవుడు నన్ను తాకాడు, ఈరోజు దేవా స్తోత్రం అంది, బాగానే ఉంది. ఆ 3వ వ్యక్తి ఏం పాపం చేసుకుందనయ్యా, ఆ వ్యక్తిని అసలు ఏమి పలకరీ లేదు, చేయి పెట్టి లేదు, అసలు ఎందుకనే ప్రభు అంత పక్షపాతం అంటే, ప్రభు అన్నాడంట ఆ కళలో దైవజనుడికి ఉన్నటువంటి ఆ మొండితనాన్ని విరగదీయటానికి, అప్పుడు దాకా ఈయనకు కూడా అదే భావన, ఆ మొండితనం అనేది విరగదీయటానికి ప్రభు ఆ కళ చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అసలు సంగతి చెబుతా విను అని చెప్పని, ఈమెతో నేను రోజు మాట్లాడితేనే భక్తి చేసుద్ది, లేకపోతే భక్తి చేయదు అంతే. కొంతమంది సంఘంలో సేవకురాలు ఆమెతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడితేనే సంఘానికి వస్తారు, మాట్లాడితేనే సంఘ పరిచయంలో ఉంటారు, మాట్లాడితేనే వచ్చి ప్రార్థన చేసి ఆసక్తిగా నడుము బిగించి ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తారు. ఈ బ్యాచ్ ఉంటారు సంఘంలో. 2వ వ్యక్తి, ఆ వ్యక్తిని ముట్టాలంటే దైవజనుడు ఆమె చేతులు పెట్టి ప్రార్థన చేయాలా, ఎప్పటికప్పుడు వెనకాలంటే మాయ్ కదులు అంట. ఇట్లా గేదెలో ఇప్పుడు అరక దున్నే రైతు ఏం చేస్తాడంటే, కోడెలకి చండ్రకోలను ముళ్ళుగర్ర 2 దగ్గర ఉంటాయి. ఈ చండ్రకోలకున్న ఆ కర్రకి ముందు ముళ్ళు ఉంటుంది, ముళ్ళుగర్రకు కూడా ముళ్ళు ఉంటుంది. ఈ 2 ఉపయోగపెడతాడు రైతు. ఎప్పుడు ఏది కావాలో అది ఉపయోగపరచడు అనమాట. అట్లా వీళ్ళని అట్లా పా అని చెప్పని అంటూ ఉండాలి.
అట్టంటేనే వీళ్ళు వచ్చారు, లేకపోతే రారు. ఇప్పుడు మూడవ దగ్గర ఎందుకు అంత పక్షపాతం అన్నా చూడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా విధిది, నా ప్రభు కోసం నేను ప్రార్థన చేయాలి. నా ప్రభు పని భూమి మీద రోషంగా జరగాలి, నా ప్రభు కదలాలి అని చెప్పని వాళ్ళెవరో సేవకుడో సేవకురాలు ఇతరులు ఎవరో మెచ్చుకోవాలని మాత్రం ఇతనికి ఉండదు, ఏమి ఉండదు. విధిగా సంఘానికి వస్తారు, విధిగా ప్రభు వాళ్ళు చేస్తారు, విధిగా వాళ్ళు చేయవలసిన ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు. నన్ను ఎవరో మెచ్చుకోలేదని బాధ ఉండదు. నన్ను మెచ్చుకోవాల్సింది ఎవరంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నన్ను మెచ్చుకోవాలన్న స్థిరమైన నిశ్చయత కలిగి భక్తి సాధన చేస్తారు. సంఘంలో కూడా చాలామంది ఎట్నే ఉంటారు. ఈ మాటలు ఎందుకు ప్రభు ఉపమాన రీతిగా మనం చెబుతున్నాడంటే, నిన్నెవడో పొగడాలని భక్తి కాదు, నిన్నెవరో తాకితే భక్తి కాదు, నిన్నెవరో ముట్టితే భక్తి కాదు, నిన్నెవరో నీతో ఎవరో మాట్లాడితే భక్తి కాదు, నీ వెనకాలండి ఎవరో కదులంటే భక్తి కాదు, నీకెవరో సలహా ఇచ్చే భక్తి కాదు. నీకు నువ్వు నడుం బిగించాలా, నీకు నువ్వు నడుం బిగించి నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవడానికి భక్తి సాధన చేయాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, సేవకుని క్షేమం కోసం ప్రార్థన చేయాలి. నా ప్రభు నాకు నేర్పింది అదే. నన్ను ఎవరు ప్రోత్సహించింది తక్కువ, అసలు ప్రోత్సహించిన వాళ్ళే లేరు. ఇంకా పటపట పళ్ళు కొరికిన వాళ్ళు ఎక్కువ నా విషయంలో. ఇది వాస్తవం. కొంచెం ఒక అన్నని అడిగా, పురుషుల వాటికి సంఘంలో ప్రార్థన గుంపుగా ఏర్పడి ప్రార్థన చేస్తుంటే ఇదే కాలనీలో నేను రాగానే వాళ్ళు పోతున్నారు, నేను రాకముందు వచ్చి ప్రార్థన చేసుకొని పోతున్నారు. ఒక రోజుండి అడిగా, అన్నా ఇప్పుడు దైవజనుడు ఆయన, అప్పుడు పాస్టర్ గారి దగ్గర సహకారిగా అప్పుడే వస్తున్న కొత్తలో, గతంలో ఎప్పుడో పరిచయం అంట వాళ్ళు 2017లో వస్తూ ఉన్నారు. పురుషులు కూడిక జరుగుతా, పురుషుల వాటికి సాయంకాలం వేళ ప్రార్థన గుంపుగా కూర్చొని ప్రార్థన చేయటం. నా టైం 7:30 మందిరంలోకి వెళ్తా, 10:30కో 11:30 ప్రభు అనుమతిస్తే 12:30 1 గంట అయితే ఆ తర్వాత ఇంటికి వస్తా. అప్పుడు దాకా ప్రార్థన చేస్తానే ఉంటా. అంటే ఇంచుమించుగా 3 లేదా 4 గంటలు 5 గంటలు 5:30 గంటలైనా ప్రార్థన చేస్తానే కూర్చుంటాడు బలిపీఠం దగ్గర. నాకెవరు చెప్పలా. ఒకప్పుడు నా కుటుంబం శపించబడింది, నా పరిస్థితులు ఇవి, నా బ్రతుకు ఒకప్పుడు ఇలా ఉంది, ఒక ఆడపిల్ల విషయంలో ఇలా తిరిగాను. అయితే నేను ఇంకొక రీతిగా నేను కనపడాలి సభ్య సమాజానికి, సంఘానికి కూడా. గాంధీ గారు చెబుతాడు ఒక మాట, మార్పు కలగాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, ఆ మార్పు ఏదో నీ బ్రతుకు ద్వారా నువ్వు మొదలుపెట్టి చూపించు అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ మాట తీసుకొని ఒకప్పుడు బ్రతికిన ఆ బ్రతుకు మళ్ళీ ఇప్పుడు నేను రక్షణలో బ్రతికితే ఏం మారాడు రైడ్ అంటారు, అదే బ్రతుకులు కదరా అంటారు. ఎటు వచ్చిన యేసు ప్రభు వారికి అవమానం. ఆ బ్రతుకొద్దు నాకు అసలు. నేను మార్పు చూపించాలి. ఇంకొక వ్యక్తి నన్ను చూసి మండి కసిగా భక్తి సాధన చేయాలనే తీవ్రతతోనే భక్తిలోకి అడుగుపెట్టి ప్రభు కృపను బట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే రీతిగా భక్తి సాధన చేస్తానే ఉన్నాను. ఆ రోజు అన్నని అడిగా, పాస్టర్ గారు ఏమో నువ్వు అందరిలో కూర్చోవాలంటాడు, వాళ్ళే నన్ను కలుపుకోరు. ఈ సంగతానికి తెలీదు, తెలిసినా మౌనమే, చేయగలిగేదేమే దైవజనుడు. కానీ ప్రార్థనలో దేవునికి అప్పచెబుతుండొచ్చు, నాకైతే తెలియదు. కానీ ఒకరోజు విసుగు పుట్టి నా ప్రార్థనా సమయం పాడవుతుంది. ముందు నేను గడపవలసిన సమయం కాస్త పక్కకి వెళ్ళిపోతూ ఉంది. ఒకరోజు విసుగు పుట్టితే ఆ అన్నను అడిగా, అన్న ఎందుకని మీరు ఎవరు రావట్లేదంటే, నువ్వు వస్తే వాళ్ళు రావన్నారు అన్న. ఎలా ఉంటుంది మనసులో? నువ్వు ప్రార్థనకు వచ్చి మాతో కలిసి ప్రార్థన చేస్తే అతను వస్తే మేము రావని ఎవరికోళ్ళు వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే నాకు ప్రార్థన నడిపింపు ఎక్కువ ఇచ్చాడు ప్రభు. ప్రారంభంలో ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు. ప్రభు కృపను బట్టి ప్రార్థన చేయించుకుంటా వెళుతూ ఉన్నాడు. నాకు ఇప్పటికి కూడా ప్రార్థన చేత కాదు, నేను యథార్థంగా ఒప్పుకుంటా. ఆయన చేతులకు అప్పజెప్పబడితే ఇక ఆయనే అన్ని ప్రార్థనలు జరిగిస్తూ ఉంటాడు. 2019లో కరోనా
అందరూ ఆడాడ మందిరాలు మూతేసారు. మందిరంలో ఎవడైనా దొరికితే మాత్రం ఎత్తపోయి జైల్లో పెడతారు. అది కండిషను. ఇదే కాలనీలో 3వ లైన్లో మందిరం ఉండేది. ఆడ పోయి నేను రోజు పావుదొక్కి ఇంటికల్లా పోయి కూర్చునేవాడిని. మా భాష గారు వాళ్ళ పిల్లలు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. నేను పోగానే పిల్లల్ని ఎదురు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయాడు పక్కకి. ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నాకు తెలీదు పోలీసు వాళ్ళు వచ్చారు. ఆడకి కళ్ళు మూస్తే మనం ఆ ఒడ్డుకు పోయి దరికి వచ్చానే. ఇప్పుడంటే సేవలోకి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచి అందరం చూస్తానే ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అలాగ నేర్పాడు. ఎందుకంటే సేవకుడిగా వచ్చిన తర్వాత పైకి ప్రేమ కనపరుస్తున్నారు, అంతరంగంలో నిర్హేతుకమైన ద్వేషం అంటే ఎంత అంటే చంపాలి, వీడిని చంపి పక్కన పడేలంత క్రూరమైన ద్వేషంతో పగతో రగిలిపోతున్న వ్యక్తులు ఉన్నారు. రక్షణ పొందిన విశ్వాసుల్లో చాలామంది ఉన్నారు. కొన్ని సంఘాల్లో కొంతమంది నేను చూశాను. కొన్ని పరిస్థితులను బట్టి నేను కళ్ళు తెరిచి ప్రార్థన చేయటమే నేను నేర్చుకున్నాను. అప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేవాడిని 2019లో కరోనా టైంలో. ఆ పోలీసు వాళ్ళు వచ్చి వాకిటి ఎదురు గిట్నే నిలబడి చూస్తూ ఉన్నారంట. నాకు తెలియదు. వాళ్ళు రాగానే నా ప్రార్థన మారిపోయింది. ఇందాక నేను ప్రార్థన చేస్తుంటే మీద ఫోన్లో ప్రార్థన రికార్డింగ్ చేసుకుంటాడు. ఏం చేసుకుంటావు నువ్వు? ఉపయోగం ఉంది. నీకే అన్ని తెలివితేటలుంటే సృష్టి మొత్తాన్ని చేసిన వాడు తల్లి గర్భంలో నిన్ను బీజంగా వేసి భూమి మీద మనుగడనిచ్చి బ్రతకడానికి ఆయుష్నిచ్చి ఆరోగ్యం, నడవటానికి ఆరోగ్యం, అన్ని వసతులు కలుగు చేసి నడిపిస్తున్న వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలో నీకు అన్ని తెలివితేటలుంటే. గతంలో కూడా చెప్పా, దేవుణ్ణి కలిగి బ్రతుకుతున్నా. నువ్వు ఎక్కడ ఏడికి పోయి నువ్వు మాట్లాడినా నాకు తెలుస్తుంది. నువ్వు ఏడికి పోయి ఏ నీచమైన కార్యాలు చేస్తున్నా నాకు తెలుస్తుంది. నువ్వు ఫోన్లో రికార్డింగ్ చేసినా, ఒకవేళ అధికారిని నా దగ్గరకు ఇక్కడ ముందు తెచ్చి పెట్టినా నేను ఎక్కడ ఏ పొరపాటు చేయట్లా. ఒక క్రైస్తవుడు చేయవలసిన ప్రార్థన చేస్తున్నా. ఏ మాత్రం క్రాస్ అయ్యి కూడా ఏ విషయంలో కూడా ఇంతవరకు ప్రార్థన చేయించాల ప్రభు. నీకే అన్ని తెలివితేటలుంటే మరి ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అసలు నువ్వు చదవను కూడా చదవాల. దైవ చెబుతున్న వాక్యాలు వినకుండా బయట కూర్చుని వ్యర్థమైన వాడి ఇల్లు ఎట్టంటగా, వాడి పెళ్ళం అట్టంటగా ఇట్టంటగా అని సంగతులు మాట్లాడుకునే నీకే అంత తెలివితేటలుంటే పరిశుద్ధ గ్రంథాన్ని మానక చదువుతా, ప్రార్థన చేసుకుంటా, పరిశుద్ధాత్మనే త్రియేక దేవుణ్ణి నా హృదయంలో కలిగి బ్రతుకుతున్న నాకు ఇంకెన్ని తెలివితేటలు ఉండాలా? నువ్వు ఎన్ని కళలు పడ్డా ఆ కళలకు తగ్గట్టే ప్రార్థన మారిపోద్ది. నాకు తెలియదు ఆ సంగతి. ఇందాక కూర్చుంటుంటే ప్రార్థన చివరిలోకి వస్తున్నప్పుడు వాళ్ళు పలానోళ్ళు ఇలా ప్రార్థన రికార్డింగ్ చేస్తున్నారు అని చెప్పారు. ఏం చేసుకుంటూ నెత్తికేసి బాదుకోది సెల్లు. కరోనా టైంలో పోలీసు వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు నిలబడ్డారు. అదే టైంకి ప్రార్థన అడ్డం తిరిగిపోయి ప్రభు ఈ పోలీసు వాళ్ళను దేవుళ్ళు ప్రాణాలు తెగించి మా కోసం నిలబడ్డారయ్యా, వారిని కాపాడు, వారికి ఏ కరోనా సోకకుండా కాపాడు ప్రభు. పలానా ఎస్ఐ గారికి ఇలా కరోనా సోకిందంట. దేవా, ఆ రోజుల్లో సోకింది. క్వారంటైన్కి అన్ని కట్టడలు పెట్టి ట్రాఫిక్ రాకుండా చేస్తున్నప్పుడు ఎంత మాస్కులు వేసుకున్నా కానీ ఒక ఎస్ఐకి కరోనా సోకింది. అయ్యే ప్రార్థనలు చేశారు. వాళ్ళు సంతోషంగా కదిలీకుండా మెలకుండా వెళ్ళిపోయారు. మా కోసం, మా యోగక్షేమాల కోసమే కదా క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తా, నువ్వు నమ్మిన దేవతలు దేవుళ్ళు ఎదుట సార్వత్రిక సంఘంలో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి క్షేమం కోసం నువ్వు ఎప్పుడన్నా పూజ చేసివా? ఎప్పుడన్నా ఉపవాసం ఉండవా? పొరపాటు కూడా ఉండవు. నా పెళ్ళం, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, మా కుటుంబం, ఆడపిల్లలైతే మగ పిల్లలైతే కోడళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ పిల్లలు అని చెప్పని పూజలు చేసుకున్నవే. కానీ ఒక క్రైస్తవుడు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి యోగక్షేమాల కోసం ప్రార్థన చేస్తాడు. ప్రతి విషయంలో ప్రభు నడిపించిన విషయంలో ప్రార్థన చేస్తాడు. దమ్ముంది ఎవరికైనా రాండి మరి చెప్పండి, మేము చేస్తామయ్యా అని చెప్పని. ఎవడైనా సరే ఎవడు చెప్పలేడు. ఒక క్రైస్తవుడు మాత్రం దమ్ముండి మాట చెప్తాడు. మాట నేను చేస్తాను, నేను సుఖముగాను మాన్యముగాను అన్ని విషయాలు ఆశీర్వాదకరంగా బ్రతకడానికి నా ప్రభు చెప్పిన ఆజ్ఞ. ఇదే తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో
చెప్పబడి మనుష్యులందరి కోసం, అధికారుల కోసం, రాజులు అంటే రాజకీయ నాయకుల కోసం ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దృష్టికి మిగుల విలువైంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి ఎవరైనా ఉంటే, ఓపెన్గా అడుగుతాను నేను ఇదే మాట. ఎవడు రాడు దమ్ము లేదో అంత ధైర్యంగా చెప్పటానికి. విధిగా ప్రతిరోజు ఈ ప్రార్థన చేసేది ఎవరైనా ఉంటే చెప్పు. విధిగా ప్రతిరోజు ఆ విగ్రహాల ముందుకు వెళ్ళినప్పుడు, అయ్యా మేము పూజ చేస్తాం, అయ్యా శుక్రవారం మేము ఉపవాసం ఇలా చేస్తాం చెప్పమని ఎవరినైనా? ఎవడికో ఏదో హాని జరిగితే ఎప్పుడో ఒకసారి అమావాస్య పున్నానికి ఒక యజ్ఞం, హోమం ఏదో పెడతాడు, ఇక అంతే. సర్వే జనా సుఖినో భవంతు, కట్, ఇక అయిపోయింది. ఆ మాట అయిపోద్దా? దేవాలయాల దగ్గర ఈ పండుగ టయాల్లో ఆ దాతల కోసం ఏంది, వాళ్ళ కోసమే మానక ఇక అర్చకుడు ఫలానా వాడు నామదేశ అని చెప్పని ఇక ఇలా మొదలు పెడతాడు. ఇక వాళ్ళ సర్వరోగాల నివారణ చేసి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లును అని చెప్పని ఇలా పోయి మంత్రాలు ఉచ్చాటన చేస్తూ ఉంటాడు. ఇక అంతే. మరి మిగతా వాళ్ళ సంగతి, ఎవడు కర్మకు ఆడే బాధ్యుడు, మళ్ళీ ప్రత్యేకంగా ఎవడు చేయడని. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. క్రైస్తవుడు దమ్ముండి చెబుతాడు ఈ మాట, ధైర్యంగా చెబుతాడు, నిండు మనసుతో చెబుతాడు ఈ మాట. ప్రతిరోజు మానక ఉదయ సాయంకాలాలు ప్రభు అవకాశం ఇస్తే మధ్యాహ్నం కూడా విజ్ఞాపన చేస్తాడు క్రైస్తవుడు. దైవ భక్తి విషయంలో నువ్వు సాధన చేయాలా, నిన్నెవడో ప్రోత్సహించడు. అబ్రహాము అది గ్రహించాడు కాబట్టే ఎక్కడికి పోయిన బలిపీఠాన్ని పెట్టుకొని ముందు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అబ్రహాం గురించి రాయబడిన మాట హెబ్రీ పత్రికలో సాక్ష్యం ఉంది. ఈ భూమి మీద ఉన్నవి, ఈ గుడారాలు, చరస్థిర ఆస్తులన్నీ ఎప్పటికైనా వదిలేసేయాల్సిందే. అయితే నిలవరమైన ఆ పట్టణం, పునాదులు గల ఆ పట్టణం కోసమే అబ్రహాం భక్తి సాధన చేశాడంట. ఈ భూమి మీద పునాదులు గల ఆ పట్టణం కోసం, ఆ పట్టణంలో నేనుండాలి, నా పిల్లలు ఉండాలి, ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది. 12 గోత్రకర్తలు ఇలా ఉన్నారు. ఆ 12 గోత్రకర్తలు నూతన యెరూషలేము పట్టణానికి గుమ్మాలై ఉన్నారు. 12 మంది అపోస్తులు ఆ నూతన యెరూషలేము పట్టణానికి పునాది అయి ఉన్నారు. గుమ్మం నిలబడాలంటే ఈ అపోస్తులు, క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రభు ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తులు ఉండాలి. వాళ్ళ మీదే యూదులు అంటే అబ్రహాము సంతానమైన యాకోబు ద్వారా వచ్చినటువంటి 12 గోత్రకర్తలు, వాళ్ళ పేర్లు బట్టి ఆ గుమ్మాలు నిలబెట్టబడతాయి. 12 గుమ్మాలు. ఆ 12 గుమ్మాలు నిలబడాలంటే ఈ 12 మంది అపోస్తులు నిలబడ్డారు. ఈ 12 మంది అపోస్తులు కూడా ఆ నూతన యెరూషలేము పట్టణం కోసం ప్రభు ఆనాడు నిర్ణయించిన మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు పొందాలని, ప్రభుతో కలిసి ఆ నూతన యెరూషలేము పట్టణంలో యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేయాలని తీవ్రమైన తీక్షణ ఆశ, తపన, కసి కలిగి వాళ్ళు బ్రతికారు. ప్రాణాలు పానార్పణంగా పోయబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, నరకబడ్డారు, చిత్రహింసలు పొందారు, కాల్చబడ్డారు, తారు చేత పోయబడి కాల్చబడ్డారు. ఆ పట్టణం నాకు కావాలి, అక్కడ నాకు స్థానం కావాలని హతసాక్షుల కవుల్లో చాలామంది చేర్చబడ్డారు. కారణం వాళ్ళకున్న చర స్థిరాస్తులు అప్పటికి మొత్తాన్ని వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. భక్త సింగయ్య గారు, సాధు సుందర్ సింగ్, ఉన్నతమైన ఆస్తి పౌరులు, కోట్లకు పడగెచ్చిన వాళ్ళు. యేసు ప్రభు వారు నాకు కావాలంటే సొంత ఇంటోళ్ళు నెట్టేశారు బయటికి. నీ ఆస్తులు నాకు రావాల్సిన వాట నాకు అవసరం లేదు, నాకు మాత్రం నా దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం కావాలి, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు కావాలి, ఆయన చెప్పిన పని నేను చేయాలి, ప్రభు నిర్ణయించిన బహుమతి నేను పొందాలి, ఇష్టమైతే మీరు కూడా రండి నా మార్గంలోకి అన్నారు. ఆమేన్, హల్లెలూయా. పౌలు భక్తుడు ఆస్తిపరుడే, వాళ్ళ నాన్న వజ్రాల వ్యాపారస్తుడు. పౌలు భక్తుడు వజ్రాల వ్యాపారస్తుడు. ప్రభు ఎప్పుడైతే దర్శించాడో సిలువ దగ్గరకు వచ్చి పాపులలో ప్రధానుడను నేను అన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, నా ప్రభు కోసం నేను బ్రతకాలని మొత్తాన్ని పెంటగా ఎంచి
ఉన్నతమైనటువంటి ఆ విలువను పొందాడు, చరిత్రలో మిగిలిపోయాడు. ఈ భూమి అంతమయ్యే సమయం వరకు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా మాదిరి పురుషుడయ్యాడు. ప్రార్థన చేసే విషయంలో కానీ, పరిచయం చేసే విషయంలో కానీ, సేవ చేసే విషయంలో కానీ, సంఘాన్ని కట్టే విషయంలో కానీ, ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్రగా చేసే విషయంలో కానీ తను ఎవరు ప్రోత్సహించలేదు. తనకంటే ఎవరు వెనకుండి అబ్బాయి ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయాలని చెప్పిన వాళ్ళు లేరు. ఇంకా ఈయన యేసు ప్రభువుతో తిరిగిన వాళ్ళతో ధరిసి కొన్ని విషయాల్లో ఖండించాడు, కొన్ని విషయాలు దిద్దుకోవాలని చెప్పాడు. ఏంది పౌలు భక్తుడినే పేతురు అంటాడు, పౌలు చెప్పే మాటలు సామాన్యుడికి అర్థం కావు, కొద్దిగా పరిజ్ఞానం ఉండాల, విషయ పరిజ్ఞానం ఉంటేనే అర్థమవుతుంది అని చెప్పని ఆయనకు అర్థమైంది. పౌలు భక్తుడే పేతురు తప్పుగా నడుస్తూ ఉంటే భోజనం చేసే పద్ధతుల్లో, బాయ్ నువ్వు చేస్తుంది తప్పు, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు, ఇక్కడ ఇది కరెక్ట్ కాదని చెప్పని ఖండించాడు, గద్దించాడు. కడమవాడు ఆయనే చెప్పాడు పౌలు గారు, నేను చిన్నవాడినయ్యా, నన్ను ఎవరు ప్రోత్సహించింది లేదు, నా ప్రభువే నన్ను ప్రోత్సహించాడు, నా ప్రభువే నన్ను తీర్చిదిద్దాడు, నా ప్రభువే కావలసిన పోలికలోకి తెచ్చుకున్నాడు నన్ను. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతుంది, నిన్నెవరో వచ్చి ప్రోత్సహించరు. అందుతున్నటువంటి దేవుని శ్రేష్టమైన ఆ వాక్య సందేశాలను ఆకలింపు చేసుకొని నీ హృదయంలో భద్రపరుచుకొని నీ బ్రతుకు అన్వయించుకొని సరి చేసుకొని కావాల్సినవి అందిపుచ్చుకొని ప్రభు అనుకున్న మార్గంలో అడుగులు వేయడానికి, నా ప్రభు నువ్వు రా, నాకు తోడే ఉండి నన్ను నడిపించంటే ఆయన చేతిలో నలిగిన వ్యక్తి, ఆయన తరిపి చేసి నిలబెట్టిన వ్యక్తి ఎవ్వరికి అంచు పట్టదు. అసలు ఆ వ్యక్తికి ఇవ్వబడిన కృప అసలుకి ఎవరికి అర్థం కాదు. ఆమేన్, హల్లెలూయా. అసలు అర్థం కాడు ఆ వ్యక్తి, ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా అర్థం కాదు. ఎందుకంటే ఒక సేవకుడి దగ్గర ఉన్నా కానీ ప్రత్యేకంగా దేవునితో పెనుగులాడుతున్నారు వాళ్ళు, ప్రత్యేకంగా దేవుని పని మీద దృష్టి పెట్టారు, ప్రత్యేకంగా దేవుని కోసం మండాలనుకుంటున్నారు. కాబట్టి నా ప్రభు నాకు దైవభక్తి విషయంలో సాధన చేయటం నాకు చేత కాదు కాబట్టి నాకు సహాయం చేయని అడిగితే ప్రభువే వచ్చి వాళ్ళని సరైన రీతికి నడిపిస్తున్నాడు. కాబట్టి వాళ్ళంత బలవంతులు ఇంకొకళ్ళు ఉండరు, వాళ్ళు ఎవరికి అర్థం కారు కూడా. కానీ ప్రభు ప్రణాళికలో నిర్ణయింపబడ్డ వారికి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళకి అర్థమవుతారు. ప్రభు ప్రణాళికలో ఎంచబడి సేవ చేస్తున్న భక్తి చేస్తున్న వాళ్ళకు కూడా అర్థమవుతారు. ఇక మిడిమిడి జ్ఞానంతో ఉన్న దైవజనులకు ఇదంతా దుర్బోధండి, ఇది చాడండి, నమ్మమాకండి, వాళ్ళ మాటలు వినమాకండి, మీరు జాగ్రత్తగా ఉండు. మరి నువ్వు ఆ జాగ్రత్త చూపించు, నువ్వు చూపించాలిగా మాదిరి. లోకంలో ఉన్న సామెత అమ్మ పెట్టదు అడుక్కోనీదని. ఈ వ్యక్తి మాదిరి చూపించడు, ఇంకో చాటాడు దొరుకుతుంటే మాత్రం కరెక్ట్ కాదు, కుదరదు అంట. నా ప్రభు కృపను బట్టి నేను నేర్చుకున్నదైతే ఎక్కడ ఏదే విజయం దగ్గర అయినా సరే మంచి సంగతులు తెలిస్తే నేను ఆకలింపు చేసుకున్నాను, స్వతంత్రించుకున్నాను, ఈ పద్ధతులు కరెక్ట్ అని లేఖన కాంచెలు చూసుకున్నాను, వాటిని తీసుకొని ముందుకు అడుగులేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న విషయం అదే. దేవుడు అంటే దైవభక్తి విషయంలో అబ్రహాము, అలాగనే 12 మంది అపోస్తులు కానీ, పౌలు గారు కానీ ఈ భూమి మీద ఉపయోగపడే ఆ భక్తి సాధన ఇక్కడ ఉపయోగపడింది. ఆ తర్వాత నిత్యత్వంలో కూడా రాబో జీవం అంటే పరలోకంలో నువ్వు ఆస్తిని సంపాదించుకోవాలి. ఆనాడు క్రీస్తు న్యాయపీఠ ఎదుట, ప్రభు ఎదుట సంపూర్ణురాలువై బడా మంచి దాసురాలు అని చెప్పని నువ్వు మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకోవాలి. పరలోకంలో ప్రవేశించి వధువులో ఉన్నత స్థానంలో నిలవాలి, యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేయాలి. ఓకే, అయితే నీ కోసం ప్రత్యేకంగా అక్కడ నివాసములు ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనేనా ప్రారంభ వచనాల్లో దేవుడు మాట్లాడే మాటలు, నేను వెళ్ళటం మంచిది, వెళ్ళి మీ కొరకు నివాస స్థలములు సిద్ధపరుస్తాను, అక్కడ
నా తండ్రి యొద్ద నివాసములు ఉన్నవి, లేకపోతే నేను ఇక్కడే చెబుతాను మీకు లేవని. ఇక్కడ ఈ భూమి మీద నువ్వు భక్తి చేసుకుంటూ, ఆత్మను రక్షిస్తూ, సంఘ క్షేమాభివృద్ధి కోసం పాటుపడుతూ, ప్రార్థన చేస్తూ, ఉపవసించి ప్రార్థన చేస్తూ, సేవకుని యోగక్షేమాల కోసం ఈ ఊరు ఆహారంల వల్ల ఆదుకుంటూ, ఆర్థికంగా కూడా ఆదుకుంటూ, నీకు చేతనైంది ఉన్న దాంట్లోనే అప్పు చేసాం, ఉన్నది అమ్మి పెట్టమని చెప్పలా ప్రభు. నీ దగ్గర ఉన్నదే నా ప్రభు పనిలో ఖర్చు అవ్వాలని చెప్పని పాటుపడితే ఖచ్చితంగా నీకు ప్రతిఫలం దొరుకుతుంది. ఆ మధ్యకాలంలో చోమా భారతదేశానికి వచ్చిన తొలి దినాల్లో కేరళ ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నాడట. ఆయా రాజులకు సహజంగా వస్త్రాల మీద, సింహాసనం మీద, రాజభవంతి మీద, అలాగే వాళ్ళు తొడుగుకుంటున్నటువంటి కిరీటాల మీద, వాళ్ళ చేతిలో ఉపయోగపెట్టే ఖడ్గం మీద మంచి మనసు ఉంటుంది. నా దగ్గర ఉన్నటువంటివి ఇంకొక దేశంలో ఉండకూడదు. ఒకవేళ నా దగ్గర ఉంటే దీని గురించి గొప్పగా చెప్పుకోవాలి. అది సింహాసనమైన, రాజభవంతి అయినా, ఖడ్గమైన, కిరీటమైన. శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క కిరీటం గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇంగ్లాండ్లో ఉన్న కోహినూరు డైమండ్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు ఇంగ్లాండీలో అందరూ దోచుకొని పోయి తీసుకుపోయి అక్కడ మ్యూజియంలో పెట్టారు మా కోహినూరు వజ్రాన్ని అని చెప్పని చాలామంది ఇప్పుడు మళ్ళీ వాపోతా ఉన్నారు. భారతదేశాన్ని ఇతర పరాయి మతస్థులు వచ్చి దోచుకొని పోతున్నారని. అసలు భారతదేశంలో ఎలా బతకాలనో తెలియక బతికారు జనమంతా. మిషనరీలు వచ్చి కట్టు బొట్టు నేర్పారు, సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు నేర్పారు, మనిషిని గౌరవించడం నేర్పారు. అరాకొర మిడిమిడి జ్ఞానంతో ఇప్పుడు వచ్చిన మంచి మేధావులు అనమాట. డబ్బు కమ్ముడు పోయిన వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే క్రైస్తత్వం వల్ల మా దేశం అంతా దోచుకొనబడిందని. జీవితాలను, ప్రాణాలను పణంగా పెట్టి వారు నశించిపోతున్నా, ఖర్చు అయిపోతున్నా, ప్రాణాలు, తన కుటుంబంలో వ్యక్తులు ప్రాణాలు పోతున్న రోగాలను బట్టి, పగ విద్వేషాలతో పిల్లలను, భర్తను కాల్చివేశారు. ఈ పరిస్థితులన్నీ చూసి కూడా మౌనంగా ఉండి నా ప్రభు చూసుకుంటాడని పద్ధతులు నేర్పారు. విలియం కేరీ వచ్చి హాస్టల్లో బ్యాంకింగ్ అని, పోస్ట్ ఆఫీస్ అని, ప్రింటింగ్ ప్రెస్ అని, పెన్నులో ఇంకు కనిపెట్టాడు. ఒక క్రైస్తవుడు లైట్ కనిపెట్టాడు, సెల్లు, టీవీ, నువ్వు వాడే చివరికి నువ్వు వేసుకునే వస్త్రాలు కూడా క్రైస్తవుడు కనిపెట్టిన మిషన్ల మీద తయారైనయే. క్రైస్తవత్వం నచ్చకపోతే ఇవన్నీ బయటపడేలా. మొన్న ఒక మ్యూజిక్ సినిమా డైరెక్టర్ అంటున్నాడు తేజ, ఆ కులం ఈ కులం అని చెబుతున్నారు కదా, మరి పంట పండించేవాడు కూడా మనకు నచ్చినటువంటి అణగారిపోయిన కులస్తులే కదా, క్రైస్తవులు కూడా పండించారు కదా, వాళ్ళంతా పండించేనే కదా బియ్యం మన నోటికాడికి వస్తుంది తినటానికి అన్నంగా. మరి అవన్నీ పక్కన పడేయండి, రాజీ పడి తింటాం ఎందుకు? నీకు ఆ ఒక్క విషయంలో రాజీ పడలేదు, మిగతా మొత్తం కావాలి. ఇక్కడే గురజవోలు శివాజీ అనే హీరో, అతను కూడా మాట్లాడాడు. అయినచ్చట్లు ఈనచ్చట్లేదంటే సెల్ ఫోన్ మనం కనిపెట్టింది కాదు, కారు మనం కనిపెట్టింది కాదు, మొత్తం తీసేయండి, ఘోషను ఎడ్ల బండి కట్టండి అని. అయ్యే మన భారతదేశంలో ఉంది. క్రైస్తవుడు వచ్చి కొన్ని పద్ధతులు నేర్పాడు, క్రైస్తవుడు ఎలా బ్రతకాలో నేర్పాడు. చోమా గారు ఈ దేశంలోకి, కేరళ ప్రాంతంలోకి వచ్చాడు. రాజులకు ఒక అలవాటు అనమాట, నా దగ్గరున్న సింహాసనము, వస్త్రాలు, కిరీటము, ఖడ్గము, భవంతి గురించి గొప్పగా చెప్పుకోవాలి. అయితే ఆ కాలంలో ఆ రాజుకి ఒక రాజభవంతి కట్టాలని ఆశ కలిగింది. మంచి పనుడు ఎవరంటే అటు తిరిగి వచ్చి తోమా గురించి తెలిసింది, మంచి పనుడు అని, వడ్రంగి పని చేస్తాడని. ఆ వడ్రంగి పని ద్వారానే రాజభవంతులు కట్టారు ఆ రోజుల్లో. ఇక పిలిపించని చెప్పని నమ్మకస్తుడేనంటే నమ్మకస్తుడు అన్నారు, తెచ్చారు. ఎన్ని రోజులు కంప్లైంట్ ఎన్ని రోజులు పూర్తి చేయగలవంటే ఇన్ని రోజులు అన్నాడు. ఎంత ఖర్చు అవుతుందంటే ఎంత అన్నాడు. సరే తీసుకో స్థలం మీద అంటే చూపించారు.
అక్కడి నుంచి వచ్చిన రూపాయి తీసుకొని పోయి ఈయన దేవుని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. చెప్పిన టైం దగ్గర రాగానే భావించలేదు, ఏమి లేదు. ఇక రాజుగారి కోపం వచ్చింది. ఈడెవడో నన్ను నమ్మించి మోసం చేసి నవ్వుల పాలు చేయడానికి ఈ పని చేయడానికి నడుం బిగించినట్టున్నాడు అని చెప్పని, అసలు వాడిని తెచ్చినోడు ఎవడు అంటే రాజుగారి వాళ్ళ తమ్ముడే. వాడిని పట్టరండి రా అన్న. రాజుగారి దగ్గర, రాజకీయ నాయకుడి దగ్గరైనా అధికారుల దగ్గరైనా చిండికి తక్కువ ఉండదు. దానికి తగ్గట్టు ఏదైనా తేడా పడితే జరువు చన్నులకి తక్కువ ఉండవు. ఇంకా తేడా పడితే ప్రాణాలు కూడా దక్కొచ్చు, దక్కకపోవచ్చు. అష్టైశ్వర్యాలు కలగవచ్చు, అసలేమి లేకుండా ఊడ్చిపెట్టవచ్చు. అలాంటి పరిస్థితి మరి రాజుల దగ్గర, అధికారులైనా రాజకీయ నాయకుల దగ్గర. ఎవడు రా అని చెప్పాను, ఆ రోజు ఈయన పిలిపిస్తాడు అనుకున్న రోజునే ఆ రాత్రి వేళ ఆ తమ్ముడికి దేవుడు కళ చూపిస్తూ ఉన్నాడు. పరలోకంలో మిలమిల మెరిసిపోతూ ఉంది 3 అంతస్తుల పెద్ద రాజభవంతి. ఆ రాజభవంతి ప్రపంచంలో ఎక్కడా లేదు, అంత సుందరమైంది. అది చూశాడు. ఈ లోపల చేస్తున్నాడే అనుకున్నాడు. రాజు కబురు అందింది. పోంగల గడగడగడ ఉనుకుతూ ఉన్నాడు. ఎరా టైం దాటిపోయింది, ఏడిరా, ఉన్న బంగారం కావలసినవన్నీ దోచుకొని పోయినట్టున్నాడు. అతను దొంగలాగున్నాడు, కరెక్ట్గా చూసావా లేదా చెప్పు అంటే, నేను చూశాను అన్న, పనుడేను అని చెప్పంటే, పనుడైతే ఏది భవంతి, నన్ను నవ్వులు పాలు చేయడానికి వాడు నువ్వు కుమ్మక్క ఈ పని చేశారా ఏందని చెప్పని వీడిని చంపండి అనే లోపల అతనికి కళ గుర్తొచ్చింది. అన్నా కొద్దిగా ఈ లోపల తోమా వచ్చాడు, పిలిచారు, మాట్లాడారు. ఏం చేసావు డబ్బులు అంటే, నువ్వు ఇచ్చిన రూపాయితో యేసు ప్రభు వారి పేరట యేసయ్య రాజ్య సువార్తను ప్రకటించాను, ప్రభు కృపను బట్టి కొన్ని ఆత్మలు సంపాదించగలిగాను అన్నాడు. నేను ఈ పనికి ఇచ్చానంటే నువ్వు ఇక్కడ భవంతి కట్టమని చెప్పాను అనుకున్నావు, నేనైతే నీ పేరట పరలోకంలో భవంతి కట్టాను అనగానే ఈ కళ చూసిన వాడికి గుర్తొచ్చింది. వెంటనే అతను చెప్తా ఉన్నాడు, వాస్తవేనన్నా, నేను రాత్రి కళ్ళ చూశాను, ప్రపంచంలో అసలు అట్లాంటి సుందరమైన రాజభవంతి ఎక్కడ లేదు, అంత గొప్పది ఆడ కట్టబడింది నీ కోసం, నీ పేరట. అక్కడ నువ్వు వదిన అంతా ఉన్నారన్నా. ఇది సంగతి అనగానే ప్రభు అతను నమ్మేలాగా అతని మనసును దర్శించాడు. తోమా యొక్క ప్రాణాలు కాపాడబడ్డాయి. ఎందుకు ఈ మాట ప్రభు జోడిస్తూ ఉన్నాడంటే, సేవలో నీ వంచుగా నువ్వు ధనము నీకు చేతనేది తోడ్పడినప్పుడు పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటావు, పరలోకంలో మెప్పు ఘనతను సంపాదించుకుంటావు. నువ్వు ఉండబోయేది అక్కడ యుగాలు. ఇదంతా మహా ఉంటే 120 ఉంటామేమో. ఈ మధ్య 400 ఏళ్ళు ఉన్నారు, 500 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్న మంచంలోనే ఉన్నారు, కానీ తిరిగి ఏమన్నా ఏం చేశారా? మరి ప్రభు కృపను బట్టి ప్రభు నిర్ణయించిన భూమి మీద నిర్ణయకాలమైన ఆయుష్కాలం మంచట్లో ప్రభు కొరకు రోషంగా బ్రతుకుదాం. ప్రభు ఎదుట ప్రభు కృపను కోరుకొని భక్తి సాధన చేద్దాం. ఇహపరమందు అన్ని విషయాలు ఉపయోగపడే రకంగా దీవెనలు పొంది భక్తి సాధన చేసి ధన్యులం అవుదాం. అట్టి కృప ప్రభు కృపను బట్టి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నారండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి, అనేక పర్యాలు నెమరవేయటానికి కృపను దయచేయండి. చెప్పబడ్డ వర్తమానాన్ని బట్టి అయ్యా, ఎవరైనా సరి చేసుకుంటున్నట్లయితే నీ కృప ద్వారా నువ్వు అనుకున్న మార్గంలో నడిపించండి, భక్తి సాధనలోకి అడుగు పెట్టించండి. దైవ భక్తి అనేది వ్యక్తిగతంగా సాధన చేయాల్సింది. ఎవరో వచ్చి ప్రోత్సహిస్తారని లోకం అంటుంది, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దని, నిజము నెరిగి ముందుకు అడుగులు వేయని చెప్పి అన్నట్లుగా ప్రభు మాకు ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ప్రోత్సహిస్తారని కాదు, నా వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభు నీవే నన్ను ప్రోత్సహించి ఇంతవరకు నడిపించావు, ఇక ముందు కూడా నడిపిస్తున్నావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. దేవా వాళ్ళెవరో మెచ్చుకుంటే, వీళ్ళెవరో నొచ్చుకుంటే, ఇంకెవరో ఏదో అన్నారన్నది కాదు దేవా. నా జీవితంలో ఎన్నో రకాల ఏవేవో ఎదురయ్యాయి, కానీ నా ప్రభు కోసం విధిగా
విధిగా నేను వెళ్ళి ప్రార్థన చేయాలి. ఓ ప్రార్థనకు అలవాటైతే అయ్యా ఇదిగో డిజెఎస్ దినకరన్ గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతంలో సువార్త పరిచర్యకి వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు 6:30 గంటలకు సువార్త సభ అని ప్రకటన చేస్తే 6 గంటల కల్లా ఫ్యామిలీతో సహా రెడీ అయి ప్రత్యేకంగా కారు మాట్లాడుకొని 6:25 కల్లా ఆ సభలోకి వెళ్ళి స్టేజ్ మీద మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటే సభ నిర్వాహకులు వచ్చి, అయ్యా మీరు అప్పుడే వచ్చారేంటి, ఇంకా టైం ఉంది కదా అంటే, నేనేం తప్పు చేశాను అన్నాడు. అయ్యా కాదయ్యా 6:30 అంచాడు. పాంప్లెట్ నాకు ఇచ్చిన పాంప్లెట్లు 6:30కే ఉంది. అయితే నా ప్రభు 6:30 కంటే 6:30 కల్లా టెన్షన్కి ఈ సభలోకి వచ్చి ఉంటాడు. మరి ఆయనకి అంత క్రమశిక్షణ ఉంటే నేనెందుకు ఉండకూడదు? 6:25 కల్లా ఒక 5 నిమిషాల ముందే వచ్చాను. నేను తప్పేమని చేస్తే చెప్పండి, క్షమించండి అని అడిగాడని దైవజనుడు చెప్పిన సందర్భాలు విన్నాను. ఆ రోజు నుంచి నా బ్రతుకును మార్చుకున్నాను. ప్రభు ఫలానా టైం అంటే ఆ టైంకల్లా 5 నిమిషాల ముందే ఉండాలని 6:45 గంటలు నా ప్రార్థనా సమయం అయితే 6:45 గంటల కాలం నీ పాద సన్నిధిలో మోకాళ్ళేసిన అనుభవాలు నాకు ఇచ్చావు. నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. సేవలోకి వచ్చిన తర్వాత ఆయా సమయాలను సద్వినియోగం చేసుకోవడానికి కృపనిచ్చావు. అలా టెన్షన్గా ప్రార్థనలో గడపలేకపోయాను, కానీ నాకున్న సమయంలో నీ పాదాలు చెంత గడిపిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు నీకు వందనాలయ్యా. అయ్యా ఒక విశ్వాసి మందిరానికి వచ్చే విషయంలో 10:30 కోట్లు అంటే 10:20కే వచ్చి ఉండాలి. క్రమం దాడితే అక్రమంగా నడిచే పరిస్థితులు కనపడతాయి. దేవా నీ కృప ద్వారా తప్పులుంటే సరి చేసుకోవడానికి కృపను, దైవజనం ద్వారా వెలువడిన మాటల్లో ఎన్నో విషయాలు నన్ను నేను సరి చేసుకొని నీ ఎదుట ఇదిగో తండ్రి నువ్వు ఒక క్రమశిక్షణను చూసి ఆశీర్వదించే దేవుడు ప్రభు, నమ్మకత్వాన్ని చూసి యథార్థతను చూసి విశ్వాసమును బట్టి ఆశీర్వదించే దేవుడు, నీకెంత విలువిస్తున్నావు దాన్ని బట్టి ఆశీర్వదించే దేవుడు ప్రభు. ఆపదనంగానే ప్రభువా ప్రభువా ప్రభు అంటే నువ్వే ర్యాగింగ్ చేస్తావు ప్రభు. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో రాసింది, అయ్యో ప్రభు ఆపద ఆపద అంటే అని చెప్పని ఎగతాళి చేస్తావని నవ్వుచావని. దేవా దేవా అక్కడ రాయబడి ఉన్న మాటలు వారి ఆలోచనలు వారికి వెక్కసమగు వరకు వారిని వదిలేస్తున్నాను. నువ్వు చెప్పిన మాట విననప్పుడు జ్ఞానం లేక బుద్ధిహీనంగా తిరుగువారులారా ఎంతవరకు నా మాట వినకుండా తిరుగుతారని ఆ సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో రాసి పెట్టావు. ఆ తర్వాతనే వారు ఆపదని వచ్చినప్పుడు నేను వారిని విషయంలో నిర్లక్ష్యం చేస్తాను, నవ్వుతాను, హేళన చేస్తానని రాశాను. ఇది వాస్తవం ప్రభువా. మా అవసరాలకు నిన్ను వాడుకొని పక్కన పెడతాం, యథార్థంగా నమ్మకంగా నీలో కొనసాగాలి, నీ కృపకు పాత్రలో కావాలి. విగ్రహారాధన వైపు వెళితే ఇదిగో నేనే విరోధిని అన్నావు ప్రభు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ప్రతి చోట వాళ్ళకు చిత్రహింసలు ఉంటాయి, హింసలు ఉంటాయని చెప్పాను. చిల్లంగి బాలమని చేతబడి క్రియలకు వెళితే నేను విరోధిని అన్నావు ప్రభు. తిరుగుబాటు చేయటం సోది చెప్పుడు దానితో సమానం అన్నావు ప్రభు. మూర్ఖతను కనపరచటం మాయా గృహ దేవతలను అనుసరించటంతో సమానమని ఆనాడు సమూయేలు ద్వారా సౌలుతో చెప్పిన మాట దేవుడు ఏం చెబితే అది వినాలి అని చెప్పాను. అది వినకపోతే ఇంత ఘోరమైన పాపం అన్నావు. చివరికి సౌలు క్రమం తప్పి అక్రమంగా నడిచి తన పిల్లలు మొత్తం చనిపోవడానికి కారణమయ్యాడయ్యా. తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి వస్తుంది ప్రభు. దావీదు చేసినటువంటి పాపం, దేవా బెర్షెబాతో పాపం చేస్తే బిడ్డను కన్నదామె, కానీ నువ్వు మొచ్చావు. ఆ తల్లిదండ్రుల యొక్క పాపం ఆ బిడ్డ మీద పడి చచ్చే పరిస్థితి. సొలొమోను చేసిన పాపం 3 లేదా 4 తరాల మీదకి వచ్చిందయ్యా. వ్యతిరేకంగా నీతో నడుస్తూ కూడా ఇటువంటి వాడు ఇక ఉండడు, ఇక ముందు గతంలో కానీ ఇప్పుడు కానీ ఇక ముందు ఉండడని నీ చేత సాక్ష్యం పొందినటువంటి సొలొమోను అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం విగ్రహారాధన వైపు వెళితే 3 లేదా 4 తరాల మీదకు శాపం వచ్చింది. 12 గోత్రాలు పరిపాలించవలసిన ఆ సింహాసనం 2 గోత్రాలకే పరిమితమై 10 గోత్రాలకు ఈ 2 గోత్రాలకు యుద్ధం 6 కాలాన్ని ఇప్పటి వరకు కూడా అదే నడుస్తుంది ప్రభు. దేవా 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 ఎంత శాపం ఉంటుంది అన్న సంగతి చరిత్ర చెబుతుంది. గ్రహింపు లేక అడుగులు వేస్తుంటే క్షమించు, సరి చేసుకొని నీ కృపచేత బ్రతకడానికి సహాయించి. బెర్షెబాతో దావీదు చేసిన పాపాన్ని బట్టి ఇదిగో విరోధులంటే నీవంటే నచ్చనటువంటి వాళ్ళు, అయ్యా ఇదిగో మేమంటే నచ్చనటువంటి వాళ్ళు మేము ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళు నిన్ను నిందించడానికి నీ దేవుడు ఇదే చెప్పాడా, భక్తుడు అంటుంది ఇదే నేర్చుకుందని చెప్పని
ఇలా నిందిస్తూ అవమానపరుస్తుంటారని, ఇలా నిందించడానికి కారణమయ్యావు దావీదు అని చెప్పని ఆనాడు నాతాను ప్రవక్త ద్వారా దావీదు విషయంలో హెచ్చరిక చేశా. ఈరోజు మా విషయంలో కూడా అడుగుతున్నాం. ఏదైనా బుద్ధిహీనమైన పొరపాటు, విగ్రహారాధన చేసిన పిల్లల జీవితాలు పాడైన, ఇలా రోషంగా మాట్లాడి తర్వాత తేడాపడిన జీవితాలున్నా ఆ సంఘంలో ఆ దైవజుడు నేర్పింది ఇదేనా? నేను అడిగాను ప్రభు, మీ దైవజుడు నేర్పింది ఇదేనా? ఇదేనా మీ పద్ధతులు దైవజుడు నేర్పింది? నేనే అడిగాను ప్రభు. ఇలా ఎంతమంది అడుగుంటారు, ఎంతమంది అనుకుంటున్నారు? మా బ్రతుకు తీరును బట్టి ప్రభు సరి చేసుకోవడానికి కృపను దయచేయండి. వాళ్ళు నిందించడానికి, అవమానపరచడానికి, ప్రశ్నించడానికి మేము బ్రతికిన తీరే హేతువైంది. యా 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 నీ నామానికి బారుకు అవమానం తెచ్చిపెట్టిన వాళ్ళమయ్యా, క్షమించు ప్రభువా. నీకు ఇష్టలుగా బ్రతకడానికి కృపనివ్వు ప్రభువా. నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చి ధన్యులమవడానికి కృపను, కనికరాన్ని దయచే ప్రభువా. సహాయం చేయ ప్రభు. నువ్వు వదిలేస్తే మేము భ్రష్టులము, ఎందుకు పనికిరాని వారు, నిత్య నరకాగ్నిలో పడి యాగవలసిన వాళ్ళము. క్షమించండి ప్రభు, కనికరించండి అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మార్చండి. మీరు వెలువడ చేసిన ప్రతి మాటను మా హృదయాల పదిలపరచండి. మా హృదయాలు చంటు కట్టి, నీరు కట్టి ఫలింపు దేవా, నీ జీవాన్ని జొప్పించి ఫలభరితంగా మార్చండి. సరి చేసుకోవడం కృపను తెచ్చు. నీవు అనుకున్న రీతిగా దైవభక్తి సాధన మాకు మేముగా చేసి నిన్ను మయంపరచుకోవడానికి కూడా కృపను తెచ్చు. ఇహ ముందు జీవమును రాబో జీవం విషయంలో ఉపయోగకరంగా ఉండేలాగా భక్తి సాధన చేసి దావీదు వలె, అయా 12 మంది అపోస్తుల వలె, దేవా ఇదిగొచ్చండి అబ్రహాం వలె, అలాగని ఇదిగొచ్చండి ప్రభా పౌలు వలె మేము భక్తి సాధన చేయడానికి కృపను తెచ్చు. దావీదు కూడా మాట ఇచ్చు, నీ సింహాసనం మీద ఒకడు ఉంటాడని నువ్వే వచ్చి కూర్చున్నావు ప్రభు. దావీదు అలా భక్తి సాధన చేశాడు. చరిత్రకి ఎక్కాడు. ప్రారంభంలో పొరపాటు ఉన్నా సరి చేసుకున్నాడు. బ్రతుకు కాలం నుంచి ఏ పొరపాటు చేయడు. నమ్మకంగా నీ కొరకు బ్రతికాడయ్యా. మా జీవితాల పొరపాటు నుండి సరి చేసుకొని ఇక ఎన్నడూ నా పొరపాట్లు అడుగు లేకుండా నీ కొరకు నమ్మకంగా బ్రతిని మాయంపరచుకోవడం కృపను తెచ్చు. సహాయం వచ్చేది. ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని చేతులు కప్పచెప్పు. మా కోసం మా సంగతులు అయ్యా అని ఆ రీతులుగా అడిగిన, ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలు ఉన్నారు. ఇంట్లో కానీ మందిరంలో ఇంకేది అనేక కారణాలు బట్టి మా సంగతి దైవజనుడు చెప్పి ప్రార్థన చేయించమని, దైవజనుడితో మా సంగతి తెలియపరచమని అడుగుతున్నాడు. వీరందరూ ప్రతి అవసరత అక్రత నీ కృపచే తీర్చబడునుగా. అయ్యా విచ్ క్రాఫ్ట్ డెలివరెన్స్ హీలింగ్ ప్రైస్ అని ప్రార్థన చేయ వాళ్ళందరికీ విడుదల కలుగును కాక. మా పిల్లలు పెళ్ళిళ్ళని అడుగుతున్నాడు. నిశ్చితమైన సంబంధాలు కుదర్చబడి చక్కగా పెళ్ళిళ్ళు జరుగునుగా. భార్యాభర్తల మధ్య సమస్యని శోధన అని చెప్పిన వాళ్ళు ఆ సమస్యలు పరిష్కరింపబడి దేవా నువ్వు కోరుకున్నట్టుగా దాంపత్య జీవితంలో అడుగులు వేసి నువ్వు అనుకున్న ఫలభరితమైన దాంపత్య జీవితం చేదురుగాక. మా కుటుంబాల పరిస్థితి ఇదని అంటున్న వాళ్ళ కుటుంబాలు ఏసునామములో చక్కగా కట్టబడునుగాక. సంఘాలు ఇది పరిస్థితి అని అవన్నీ గలిబిని తొలగించబడి నువ్వు కోరుకున్నట్టుగా సంఘాలు కట్టబడునుగాక, నడిపించబడునుగాక. దేవా గర్భఫలం విషయంలో ఇదయ్యా అని అడుగుతున్న ప్రతి ఒక్కరి గర్భఫలం నీ కృప ద్వారా అనుగ్రహించుదుగా. నా కోసం, మా కోసం, పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలు గతంలో ఇప్పుడు కానీ ఉపవసించి 21 రోజులు 40 30 రోజులని డైలీ ప్రార్థన చేస్తూ అనేక రీతిలో ప్రార్థన చేస్తున్నాడు. నాతో పాటు మానక ప్రార్థన చేస్తున్నాడు. రాత్రులు కుటుంబం ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు విడిచి ఆ రీతిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అందరినీ దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలత లేకుండా వారిని దీవించి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. నిన్నటి దినాన ప్రభు నీ దాసురాలు సాక్ష్యం ఇస్తాను. అన్యులయ్యా 41 రోజులని, 50 రోజులని, 31 రోజులని, 20 రోజులని ఇలా ఉపవాసం ఉంటున్నారు. ఆ బిడ్డల మీద పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వస్తే అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. నేను అదిరిపోయాను. ఆనాడు పేతురు ప్రకటిస్తే కొన్నేళ్ళు కుటుంబంలో అన్యులు ప్రవచించారు ఆ భాషలో మాట్లాడు. అట్టి అనుభవం వారికి ఇచ్చావయ్యా, నీ కృతజ్ఞతాస్తుతులు. నీ చిత్తమైతే వారి త్వరగా రక్షణ అనుభవంలోకి రావడానికి సహాయం చేయి. సంఘ బిడలుగా చేర్చబడి ఉన్నతమైన పనిలో వారి పాలిభాగస్తులే బ్రతకడానికి సహాయం చేయి. నాకు తెలిసి వాళ్ళ కాడ వెళ్ళి ప్రార్థన చేశాను అంటేను, కానీ నువ్వు ఇంత ఉన్నతమైన కృప వారికి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీకే మహిమ, నీకే మహిమ. రిఖాందా లష దేవా
మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడి ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైన వాటి ప్రభావం బంధింపబడును గాక, లయమైపోను గాక. బంధించినందుకు లయపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నా కోసం మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసునామమున నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణ త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు మార్చండి. కనికరించమని, కృప చూపించమని, వారంలో ఉన్న సంఘ క్రమాలను ఆశీర్వాదకరంగా జరిగించమని, నవంబర్ మాసంలో జరిగే ఆ కోటాలు ఆశీర్వాదకరంగా జరిగించు. క్యాలెండర్ విషయంలో కానీ, పాటల విషయంలో కానీ, న్యూ ఇయర్ సాంగ్ విషయంలో కృప చూపించి సహాయించు. అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరిగించి నీ చిత్త ప్రకారం సమస్తమును దేవా జరిగించు. నువ్వు మాత్రం మహిమ పొందమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోనే ప్రార్థిస్తూ, చీకటి అంధకార శక్తులు మాంత్రిక ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు చాలా పీడించబడుతున్న ఎవరున్నా సరే యేసు నామమున ప్రార్థనలోకి వస్తున్న విడుదల కలుగును గాక. అలాగని ఇదిగో ప్రభువా, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఎవరైనా ఉన్నా సరే యేసు నామములో వారికి విడుదల స్వస్థత కలుగును గాక. అలాగనే ఎవరైనా ఇదిగో చండి గ్లాసులో నీళ్లు పట్టుకొని ఉన్నా దేవా, ఇదిగో కొబ్బరి నూనె సీసా తీసుకొని దేవా పట్టుకొని ఉన్నట్లయితే నీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా, నీవు అనుకున్నది వారి జీవితాలు జరుగునట్లుగా ఆ నీళ్లను నూనెను దేవా సిద్ధపరచమని, నీ నామ ఘనత కొరకే వారు వాడుకున్నప్పుడు అద్భుతాలు జరిగించమని. కార్యం జరిగించు. నువ్వు మాత్రం మహిమ పొందు. ఆ నీళ్లను ఆ నూనెను వాడుకోవటానికి వారికి నీ కృప ద్వారా అనుమతిస్తూ ఇస్తూ నిన్ను గొప్ప చేసుకుంటూ యేసు నామములను ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహిమపరుచుకుంటూ నీ చేతులకు అప్పచెప్పుకున్నాం మార్చండి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము, సమాధానము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నా, ఇక ముందు ఏకీవించబోతున్నా. అలాగే ప్రభు ఇచ్చినటువంటి పరిచర్య ద్వారా ప్రారంభించిన సంఘాలు, సంఘ బిడ్డలకు, మహిళల్లో జరిగించండి మేము సహకరిస్తామన్నట్టు కుటుంబాలకు, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడుతున్న వారికి, ప్రభు చెప్పిన మాటను బట్టి వెంబడిస్తున్న దైవజనులు ఇంచేది ఇంకెంతమంది ఉన్నారు వారును, అలాగనే కుటుంబ సభ్యులకును సంఘ బిడ్డలకు కలిగిన సమస్తానికి, చర స్థిరాస్తులు పసిబిడ్డ పెద్దలు అందరికీ, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము తోడు నడిపించి ప్రభు అనుకున్న భక్తి సాధన చేయించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభు యేసు రక్తమునకేచి, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగా. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, క్రియలు అవంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలు, ఈ లోక కుల విగ్రహం, దేవతలు, దేవుడు అని చెప్పి వాటి ముందు ఏవైనా బళ్ళు ఏవైనా తయారు పెట్టి వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. యుద్ధము యెహోవా, వాటిని ఆశ్రయించిన వారిని చేతులుగా యెహోవా అలాగూ జరిగించి సమస్తము చక్కపరిచినందుకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యా నీకే చెల్లును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.